ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆ మహోన్నతుడైన పరిశుద్ధుడైన సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా కుటుంబాలు ప్రభు సన్నిధిలో అన్నీ కూడా క్షేమం కలిగి ఉన్నారని, ఇకను ఆయన మహోన్నతుని రెక్కల చాటున కాపాడబడుచు భద్రపరచబడుచు క్షేమము కలిగి ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మంచిది, సాయంకాల సమయంలో ప్రభు పాద సన్నిధిలో కూడుకొని ఇలాగూ వాక్యమును ధ్యానించడానికి అనుదినము ప్రభు మనకు కృపలను అనుగ్రహిస్తూ ఉన్నారు. అలాగే ఈ దినమును కూడా తన కృపను మనకు అనుగ్రహించి ప్రభువే మనల్ని సమకూర్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఘనమైన నామమును బట్టి వందనాలు ప్రభువా. మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచు ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మేమందరము నీ పాద సన్నిధిలో చేరి మీరే మా తండ్రి వనుచు, మీరే మా ప్రభుడు వనుచు, నీకన్నా మాకు క్షేమాధారం లేదని, నీవే మా ప్రభుడువని, నీవే మా విమోచకుడువని, మీరే మమ్మలను స్వస్థపరిచి యెహోవావని, రక్షణాధారం మీరేనని, ఆశ్రయపురము మీరేనని, మా కేడము, దుర్గము, శైలము, కోటయు, కొండయు మీరేనని, మా సర్వము మీరేనని, మా శ్వాస, మా ఊపిరి, మా సమస్తం మీరేననుచు తండ్రి, సాయంకాల సమయంలో కూడా మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించే ధన్యతను, కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. కృప కలిగిన మీ హస్తాలకు అప్పగించుకొని వచ్చున్నాము నాయన. ఈ గడి వరకు కుటుంబాలన్నింటినీ, సంఘం అంతటిని కాపాడి సంరక్షించి ఇలాగో నీ సన్నిధిలో మేమందరము కూడా ఆరాధించే ధన్యతనిచ్చారు. దయగల ప్రభువా, కృపగల తన ఉదయ కాలం నుంచి ఇంతవరకు నీ బిడ్డలు ఎంతగానో ప్రయాసపడి ఉండగా దేవా, వారికి నెమ్మది ఇవ్వండి, అలసట తీర్చండి, సమాధానం ఇవ్వండి. నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగానే మా ప్రభు ఆత్మలో నూతన శక్తిని ఇవ్వండి, శరీరంలో నెమ్మది ఇవ్వండి, హృదయంలో గొప్ప సమాధానం, నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇలాగ నీ వాక్యము ద్వారానే, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగునై నాయనా. ప్రతి వారి అంతరంగములో, తలంపులలో, హృదయములలో, మనస్సులో, ఆలోచనలో నీ వెలుగును ప్రకాశింపచేసి నీ వాక్యము ద్వారా మీరు సంధించి దర్శించి నూతన పరచమని ప్రార్థిస్తున్నాం. అల్పుడైన మీ దాసులను కూడా కనికరించండి, నీ సెలువు చాటును మరుగుపరిచి దేవ మీ చిత్తమును జరిగించి మీ వాక్యోపదేశమును మీ ఆత్మ ద్వారా బయలుపరిచి నాయన అల్పుడైన ప్రభు మీ దాసుని మీరు కనికరించి, కరుణించి, క్షమించి ప్రభువా మీరే నూతనమైన మీ ఆత్మ కార్యముని జరిగించమని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో ప్రభు నీ పాదసందులో కూడుకొని ఉండగా వారందరినీ మీరు చూచుచున్నందుకు స్తోత్రం. మీరే వారిని దర్శించండి, ఆశీర్వదించండి. సమయం అంతటిని నాయన మీకు మహిమకరంగా జరిగించుకున్నామని నీ నామమును స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది, ప్రభువుని స్తుతిస్తూ స్తుతి స్తోత్రముల మన 2015వ సంవత్సరపు కన్వెన్షన్ పుస్తకము నుంచి 2015 బుక్ నుంచి 2వ పాట స్తుతి గీతములు అనే పాట మనం పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. 2015వ సంవత్సరపు కీర్తనల పుస్తకము నుంచి సాంగ్ నెంబర్ 2 స్తుతి గీతములు, స్తుతి స్తోత్రములు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి గీతముల్, స్తుతి స్తోత్రముల్, స్తుతి యోగ్యుడా నిన్నే కొనియాడేదా, స్తోత్రార్హుడా నిన్నే కీర్తించేదా, స్తోత్రార్హుడా నిన్నే కీర్తించేదా.
స్తుతి గీతముల్ స్తుతి స్తోత్రముల్ స్తుతి యోగ్యుడా నిన్నే కొనియాడేదా స్తోత్రార్హుడా నిన్నే కీర్తించేదా స్తోత్రార్హుడా నిన్నే కీర్తించేదా స్తుతి గీతముల్ కాయుచున్నావు నన్ను కను పాపగా కాయుచున్నావు నీ రెక్కల చాటునా కాయుచున్నావు నన్ను కను పాపగా కాయుచున్నావు నీ రెక్కల చాటునా కృపోన్నతుడనా జీవనాదుడా కృపోన్నతుడనా జీవనాదుడా నీకే నా హృదయార్పణ హల్లెలూయా నీకే నా స్తుతి అర్పణ యేసయ్యా నీకే నా జీవార్పణ స్తుతి గీతముల్ స్తుతి స్తోత్రముల్ స్తుతి యోగ్యుడా నిన్నే కొనియాడేదా స్తోత్రార్హుడా నిన్నే కీర్తించేదా స్తోత్రార్హుడా నిన్నే కీర్తించేదా స్తుతి గీతముల్ పోషించుచున్నావు నీ కృపలతో పాలించుచున్నావు నీ హస్తముతో పోషించుచున్నావు నీ కృపలతో పాలించుచున్నావు నీ హస్తముతో ప్రేమమయుడనా సన్ముఖుడా ప్రేమమయుడనా సమృద్ధుడా నీకే నా హృదయార్పణ హల్లెలూయా నీకే నా స్తుతి అర్పణ యేసయ్యా నీకే నా జీవార్పణ స్తుతి గీతముల్ స్తుతి స్తోత్రముల్ స్తుతి యోగ్యుడా నిన్నే కొనియాడేదా స్తోత్రార్హుడా నిన్నే కీర్తించేదా స్తోత్రార్హుడా నిన్నే కీర్తించేదా స్తుతి గీతముల్ నీ వాక్యమే నేను పాటించేదా నీ కట్టడలలో నే నడిచేదా నీ వాక్యమే నేను పాటించేదా నీ కట్టడలలో నే నడిచేదా నీతి స్వరూపుడ సంపన్నుడా నీతి స్వరూపుడ సంపన్నుడా నీకే నా హృదయార్పణ హల్లెలూయా నీకే నా స్తుతి అర్పణ యేసయ్యా నీకే నా జీవార్పణ స్తుతి గీతముల్ స్తుతి స్తోత్రముల్ స్తుతి యోగ్యుడా నిన్నే కొనియాడేదా స్తోత్రార్హుడా నిన్నే కీర్తించెదా స్తోత్రార్హుడా నిన్నే కీర్తించెదా స్తుతి గీతముల్ స్తుతి స్తోత్రముల్ స్తుతి యోగ్యుడా నిన్నే కొనియాడేదా స్తోత్రార్హుడా నిన్నే కీర్తించెదా స్తోత్రార్హుడా నిన్నే కీర్తించెదా స్తోత్రార్హుడా నిన్నే కీర్తించెదా స్తోత్రార్హుడా నిన్నే కీర్తించెదా హల్లెలూయా 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 అదే పుస్తకం నుంచి 2015 కన్వెన్షన్ పుస్తకం నుంచి 5వ పాట నేను నమ్మిన నా దేవుడు అది మన స్తుతి స్తోత్రముల గీతముల బుక్లో కూడా ఉన్నది అది అది కేవలం మన 2015 సాంగ్ పుస్తకంలో మాత్రమే ఉంది అది సాంగ్ నెంబర్ 5 నేను నమ్మిన నా దేవుడు నేను నమ్మిన నా దేవుడు విడువడు నన్ను ఎడబాయడు నేను నమ్మిన నా దేవుడు విడువడు నన్ను ఎడబాయడు
కొనుకనివాడు నిద్రపోనే పోడు, కొనుకనివాడు నిద్రపోనే పోడు. కనురెప్పల నన్ను కాపాడును, కనురెప్పల నన్ను కాపాడును. నేను నమ్మినా నా దేవుడు విడువడు, నన్ను ఎడబాయడు. నేను నమ్మినా నా దేవుడు విడువడు, నన్ను ఎడబాయడు. మార్గము సత్యము జీవము యేసే, మాకు ఇలలో యేసే ఉండగా. మార్గము సత్యము జీవము యేసే, ఏ కోయిలలో యేసే ఉండగా. నా కుడి ఎడమల 10,000 కూలినా, నా కుడి ఎడమల 10,000 కూలినా, పాయము మమ్మవరించదు, కలవరపరచదు. నేను నమ్మినా నా దేవుడు విడువడు, నన్ను ఎడబాయడు. నేను నమ్మినా నా దేవుడు విడువడు, నన్ను ఎడబాయడు. కొనుకనివాడు నిద్రపోనే పోడు, కొనుకనివాడు నిద్రపోనే పోడు. కనురెప్పల నన్ను కాపాడును, కనురెప్పల నిన్ను కాపాడును. నేను నమ్మినా నా దేవుడు విడువడు, నన్ను ఎడబాయడు. నేను నమ్మినా నా దేవుడు విడువడు, నన్ను ఎడబాయడు. గాఢంధకారపు లోయలలోన గర్జించు సింహము ఎదురే అయినా, గాఢంధకారపు లోయలలోన గర్జించు సింహము ఎదురే అయినా, నీదు కరయు నీ దండమును, నీదు కరయు నీ దండమును నన్నవరించును, నన్ను కాపాడును, తోడుగా ఉండును. నేను నమ్మినా నా దేవుడు విడువడు, నన్ను ఎడబాయడు. నేను నమ్మినా నా దేవుడు విడువడు, నన్ను ఎడబాయడు. కొనుకనివాడు నిద్రపోనే పోడు, కొనుకనివాడు నిద్రపోనే పోడు. కనురెప్పల నన్ను కాపాడును, కనురెప్పల నన్ను కాపాడును. నేను నమ్మినా నా దేవుడు విడువడు, నన్ను ఎడబాయడు. నీవు నమ్మినా నీ దేవుడు విడువడు, నిన్ను ఎడబాయడు. నేను నమ్మినా నా దేవుడు విడువడు, నన్ను ఎడబాయడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము నమ్మిన దేవుడు, నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడనని పౌలు చెప్పు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, నా రక్షకుని ఎరుగుదును, నా ప్రభువుని ఎరుగుదును. నా కొరకు ప్రాణం పెట్టిన ఎంతగానో ప్రేమించుచున్నా నా ప్రభువుని, నా రక్షకుని ఎరుగుదును, నా పరమ తండ్రిని నేను ఎరుగుదును. నా ప్రభువు గొప్పవాడు, నా దేవుడు నమ్మదగిన వాడు, నా ప్రభువు పరిశుద్ధుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, మహాగణుడు, మహోన్నతుడు, కృపోన్నతుడు, సర్వ సమృద్ధి కలిగిన వాడు.
అని ఆ ప్రభు సన్నిధిలో మనమందరము ప్రార్థన చేసుకుందాం. అయ్యా స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం నాయన. అయ్యా జీవాధిపతి జీవము కలిగిన మా తండ్రి మీకు స్తోత్రం నాయన. జీవించుచున్నవాడవు నాయన, జీవింప చేయువాడవు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. యెహోవాను ఆశ్రయించిన నరులు ధన్యులు అంటున్నారు ప్రభువా మీకు స్తోత్రము నాయన. ప్రభువా మీకు స్తోత్రం నాయన. మీ కృపకై, మీ ప్రేమకై, మీ కరుణకై, మీ జాలికై, మీ నిబంధనకై మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం ప్రభా నాయన. నమ్మకమైన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని అయ్యా నాయన గాన ప్రతిగానములు చేయబడుతూ ప్రభు నాయన నిత్యము కొనియాడబడుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మేమందరం కూడా నిమిత్త మాత్రం ప్రభు నాయన. అయ్యా నాయన బలహీనులము ప్రభువా నాయన, మమ్మల్ని మీరు బలపరచండి ప్రభువా నాయన. అయ్యా మీకు స్తోత్రం నాయన. మిమ్మల్ని ఆశ్రయించడానికి నాయన ఎల్లప్పుడూ అయ్యా నాయన ప్రార్థన నిత్యము మీలా యుగ ఒకసారి యుగాలు ప్రభువా అడిగేసినారు. నాయన. అయ్యా సమయంలో ఆశ్రయిస్తుండగా ప్రభువా నాయన కృపతో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోనండి ప్రభు. అయ్యా మీ స్వరములు మాకు వినిపిస్తున్నందుకే మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం నాయన. ప్రభు మానక మీ స్వరములు మాకు వినిపిస్తున్నందుకే అయ్యా మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం నాయన. నిమిషం మాత్రమే నేను విసర్జించి తిని గాని గొప్ప వాత్సల్యంతో నిన్ను మేము సమకూర్చి తినంటున్నావు ప్రభు. నీకు స్తోత్రం నాయన. నాయన నిత్యమైన కృపతో అయ్యా మా ఐడల మీరు వాత్సల్యత చూపిస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం ప్రభు నాయన. అయ్యా మీ నాయన మీరు ఆకడ కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరచవలసిందిగా మిమ్మల్ని అయ్యా బ్రతిమలాడుచున్నాం ప్రభు. ఏ ఒక్కరము నాయన ప్రభు విడవబడేటువంటి గుంపులో ఉండకుండా ప్రభు నాయన మేమందరము కూడా ఎత్తబడినటువంటి గుంపులో ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. నాయన అయ్యా సహాయము చేయండి ప్రభు. మమ్మల్ని మీరు బలపరిచిన మేము నిన్నే నమ్ముకొనిచున్నాము ప్రభు. మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం ప్రభు. మమ్మల్ని మీరు విడిచిపెట్టవద్దు ప్రభు. అయ్యా మీకు స్తోత్రం నాయన. మేమందరం కూడా రక్షణ పొందిన వారమై అయ్యా రక్షణ భయముతోనూ వణుకుతోనూ నాయన దాన్ని అయ్యా కొనసాగించడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. అయ్యా మీకు స్తోత్రం. ఇంకా కుటుంబంలో సంఘంలో రక్షణ పొందిన వారు కుటుంబాల్లో నాయన యజమానులు రక్షణ పొంది ఉండలేదు. కొంతమంది భార్యలు రక్షణ పొంది ఉండలేదు. కొంతమంది పిల్లల రక్షణ పొంది ఉండలేదు ప్రభు. దయచేసి నాయన ప్రతి గృహంలో నాయన రక్షణ కార్యము ప్రతి వారిని కూడా మీరు రక్షించుకొని నాయన రక్షణలో ప్రతి వారు అయ్యా నాయన సిద్ధపడి ఉండటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు స్తోత్రం నాయన. బలపరచండి అయ్యా. మేము సంఘముగా మేమందరము కూడా మీకు ప్రధానము చేయబడి ఉంటుండగా ప్రభు నాయన. అయ్యా నాయన అయితే నాయన మధ్యాకాశపు విందులో పాల్గొనబోయే వారముగా మేమందరము కూడా నాయన అయ్యా నాయన మాకు ఇచ్చిన రక్షణ కాపాడుకోవటానికి సహాయం ఇచ్చని. ఎలాంటి బోధలు వస్తున్నా కూడా అయ్యా నేను ఏమి విరుద్ధమైనవి మీ నామానికి విరుద్ధముగా ప్రకటించబడుతున్నా అయ్యా నాయన మీ ఆత్మకు విరుద్ధముగా వచ్చినప్పటికీ అయ్యా ఈ సువార్త నిజమైన సువార్త కాకుండా మరి ఏ సువార్త అయ్యా వచ్చినప్పటికీ వాటిని ప్రభు వాటిని బట్టి మేము చాలా జాగరూకమై ఉండటానికి సహాయం చేయండి. వాటిని గుర్తెరగటానికి కృపను గ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభు. మీకు స్తోత్రం నాయన. క్రీస్తు ఎడల సరళత నుండి పవిత్రత నుండి మేము తొలగిపోకుండా మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. మీకు స్తోత్రం. ఏది మాన్యమైనదో, ఏది సత్యమైనదో, ఏది నిజమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏది అయ్యా ఆత్మ సంబంధమైనవని మేము గ్రహించడానికి మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని అందరినీ క్షమించండి ప్రభు. నీకు స్తోత్రం. సిద్ధపరచండి. మమ్మల్ని మేము పూర్తిగా మీకు అప్పగించుకునిచ్చున్నాము నాయన. మీకు స్తోత్రం. మమ్మల్ని కనికరించని ఈ సమయంలో కూడా నాయన మరి కొన్ని ప్రార్థన తీసుకొని వస్తుండగా నాయన ఎలిషమ్మ గారికి చికిత్స జరుగుతూ ఉంటుండగా ప్రభు నాయన. అయ్యా నాయన మీ దాసాలి నాయన ప్రభు ఐసీయూలో ఉంటుండగా ప్రభు నాయన అయ్యా మంచి ఆరోగ్యం మీద దయచేయండి ప్రభు. మీరు కనికరించండి నాయన. మీరు కనికరించండి ప్రభు. అయ్యా మీ మాట చాలు నాయన. నీ వాక్కు చాలు ప్రభు. మీ దాసాలు మీరు బాగు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించి మహిమ తెచ్చుకోనండి. అలాగే విమల్మ గారు కూడా అయ్యా నాయన మరి లేజర్ ట్రీట్మెంట్ కొరకు సిద్ధపడుతూ ఉంటుండగా ప్రభు నాయన. అయ్యా మరి అనతి కాలంలోనే ప్రభు అది మీ చిత్త ప్రకారముగా అయ్యా నాయన లేజర్ ట్రీట్మెంట్ కూడా మీరు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభు. మీకు స్తోత్రం. తనకు క్షేమమైనట్లుగా మీరు జరిగించండి ప్రభు. మీకు స్తోత్రం నాయన. అలాగే నేను మరి శోభా సిస్టర్ గారు కూడా సాయంకాల సమయంలో ప్రభు నాయన వారు మీరు చేర్మించి పడిపోయి ఉంటుండగా ప్రభు నాయన మీ దాసుని కరుణించు ప్రభు. అయ్యా నాయన మీ దాసుని కనికరించండి ప్రభు. నిజముగా నాయన పెద్ద అపాయం కలగకుండా మీరు కాపాడినందుకు మీకు స్తోత్రం చెల్లించుకున్నాము నాయన. అయ్యా నేను ఏ కొద్దిపాటి బలహీనతలైనా మీ దాసులైనా అయ్యా నేను ఎడమ కాలునైనా నొప్పిగా ఎక్కువగా ఉంటుండగా ప్రభు మీ దాసులను ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. మీ దాసులని కనికరించిన నాయన నీ వాక్కు చాలు ప్రభు. అయ్యా నాయన ప్రభు మీ గాయముల ద్వారా మాకు స్వస్థత ఉన్నది ప్రభు. మేము నమ్ముచున్నాం. శోభా సిస్టర్ గారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల, ఆరోగ్యం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆ కాలు మునుపటి వల్లే ప్రభు శక్తివంతముగా నాయన
నిలుచున్నటకు నాయన నడుచుటకు మీరు కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. బలపరచండి, స్తోత్రం. సహాయము చేయండి. ఇలాగు నాయన అయ్యా నాయన ప్రార్థన అవసరతలన్నీ కూడా నాయన మీ దయగల హస్తములకి అప్పగించుకునిచున్నాం నాయన. కనికరించండి, కృప చూపించండి అయ్యా. మరి ఈ సమయంలో నాయన మీ దాసు నిలబడి ఉంటుండగా ప్రభు, కొరింథీ రాసినటువంటి పత్రికలో అనేకమైన విషయాలు మేము ఇంకా ఎరుగుటకు, మిమ్మల్ని గ్రహించుటకు, నీ వాక్యమును గైకొనుటకు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ మీకే అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దయచేసి కొంత డిస్టర్బెన్స్ జరిగింది, క్షమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దాసురాలు ఆమోస్ గారి తల్లి గారు ఎలీషమ్మ గారు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. వారికి చికిత్స జరుగుతోంది. ప్రభు తన దాసురాలను ముట్టి స్వస్థపరిచినట్లుగా ఇంకొన ప్రార్థన కొనసాగించాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మన సంఘ సభ్యులు సిస్టర్ శోభా సిస్టర్ మెట్టి కూడా ఆమె కుర్చీలోంచి కింద పడి కొంచెం గాయపడ్డారు. దేవుని కృపను బట్టి ప్రభు లేవనెత్తారు కనుక ప్రభు వారిని ముట్టి స్వస్థపరిచినట్లుగా వారి కొరకు ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ ఉత్తరం 11వ అధ్యాయంలో 4వ వచనమును గురించి మనము ధ్యానం చేసి ఉన్నాం. గత దినమున పౌలు అపోస్తలుడు ఈ 4వ వచనములో మూడు విషయాలు ప్రాముఖ్యంగా చెప్తూ ఉన్నాడు. ఒకటి, మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించిన, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినా. మూడవది, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను. ఎందుకు ఈ మాటలు పౌలు అపోస్తలుడు చెప్పవలసి వచ్చింది? మేము ప్రకటించిన యేసుని కాక వేరొక యేసుని ఎవరైనా ప్రకటిస్తే, మీరు పొందని ఆత్మను మరి యొక్క ఆత్మని ఎవరైనా దాని గురించి బోధిస్తే, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరిస్తే. గత 2 దినములో కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అబద్ధ బోధలు అనేవి కొరింథీ సంఘాన్ని చుట్టుముట్టి విశ్వాసులను ఆకర్షించి వారిని సత్యము నుంచి, క్రీస్తు యొక్క సరళత నుంచి, పవిత్రత నుంచి వారిని తప్పిస్తూ దారి తొలగిస్తూ అపవాది మోసము చేస్తూ ఉన్నాడని, అందుకొరకు నేను భయపడుచున్నాను మీ విషయంలో అని పౌలు అపోస్తలుడు తెలియచేశాడు. ఇంకా చెప్పాలని 4వ వచనంలో కొరింథీ సంఘములో ఉన్న కొందరి విశ్వాసుల విషయంలో పౌలు గారికి ఎందుకు భయం ఉన్నదో అనే కారణాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. ఎందుకు భయం ఉన్నది? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచిది. కొరింథీ సంఘములో సంఘ విషయములో అపోస్తలుడైన పౌలు గారికి ఉన్న భయానికి ఉన్న కారణం ఏమిటో చెప్తూ ఉన్నాడు. ఎందుకోసమంటే సత్యము కోసము వారికి ఉన్న ప్రేమ, లేకపోతే అసత్యాన్ని, అవాస్తవాలను, వాక్య విరుద్ధముగా ఉన్న వాటిని పసిగెట్టే సామర్థ్యం వారికి కొదువుగా ఉంది. మొట్టమొదటిగా సత్యము కొరకు వారికి ఉన్న ప్రేమ చాలా కొదువుగా ఉంది. సత్యవాక్యము కొరకు వారికి ఉన్న ఆసక్తి కొదువుగా ఉంది. అంత మాత్రమే కాదు, అసత్యాన్ని లేకపోతే అబద్ధ బోధలను పసిగట్టి వాటి నుంచి దూరముగా ఉండగలిగిన సామర్థ్యం వారికి కొదువుగా ఉంది.
ఈ దినాల్లో కూడా గమనించండి, చాలా మంది దారి తొలగిపోతూ ఉన్నారు. సత్యము పట్ల ప్రేమ వారికి కొదువుగా ఉంది. సత్యము పట్ల ఆసక్తి వారికి కొదువైపోయింది. చాలా కొదువ ఉంది. మనకి ఎప్పుడైతే దేవుని మీద, వాక్యం మీద, ప్రార్థన మీద ఆసక్తి తగ్గిపోతుందో, కొదువైపోతుందో, మనము ఆత్మీయ జీవితంలో వెనకబడుతున్నామని అర్థం. మనము దేవుని సన్నిధిలో ఎదగలేని ఒక స్థితిలో ఉండిపోయామని అర్థం. అందుకే చాలా మంది విశ్వాస జీవితంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడన్న రీతిగా వారి ఇంకా ఎదగకుండా, సైతానుడు వారిని ఎదగనివ్వకుండా, అవను మోసపరిచినట్లుగా అబద్ధ బోధల చేత, తప్పుడు సిద్ధాంతముల చేత వారిని మైమేరిపింప చేసి, వారిని ఆ ఊహాలోకములో వారిని తేలియాడజేస్తూ, వారిని తన వశపరుచుకొనుచు, ఈ లోకము చేత, లోకాశల చేత వారిని బుజ్జగిస్తూ, వారిని మోసపరుస్తూ ఉంటాడు. కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులు మంచి సువార్తను నమ్మారు. మంచి సువార్త వారికి ప్రకటించబడింది. లోతైన ఖచ్చితమైన సువార్త వారికి ప్రకటించబడింది. ఆ ప్రకటించిన అపోస్తలుడైన పౌలు గారు కూడా వారి మధ్య జీవించారు. వారి యొక్క జీవితము, ఆయన ప్రకటించిన సువార్త, ఇదంతా విన్న తర్వాత ఈ సువార్త కాకుండా మరి ఒక సువార్త, ఈ యేసు కాకుండా మరి ఒక యేసు అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రభు అందరికీ ఒకటే మాట చెప్తారు. బైబిల్ అందరికీ ఒకటే మాట చెప్తుంది, కానీ దాన్ని తీసుకోవడంలో ఉంటుంది. అలా కాదులేండి, ఇలా కూడా చేసుకోవచ్చు అని తమకు తాము చేసుకున్న వాళ్ళు ఒక గుంపు. అలా ఉండలేమండి అంత ఖచ్చితంగా, ఏదో కొంచెం అటు ఇటు ఉండొచ్చు అన్న వాళ్ళు ఒక గుంపు. అలా కాదు, అలా ఖచ్చితంగా మనం ఉండాలి, ఉంటేనే మంచిది, దేవుని రాజ్యం మనం చేరుకోవాలి అని చెప్పి ఉన్నవారు ఒక గుంపు. ఇలాగ రకరకాలుగా ఈ లోకంలో యేసుని వెంబడిస్తున్నారు. కాబట్టి ఎవరు యేసుని ఎలా వెంబడిస్తున్నారో అలాగే ప్రకటిస్తారు. అంటే ఉదాహరణ, ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకొని కూడా త్రాగుబోతుతనములో, తిరుగుడు, తాగుబోతు, అవిధేయత, వ్యభిచారము, పాపము వీటిలో ఉన్నవారు యేసుని ఇతరులకు ఎలా ప్రకటిస్తారో తెలుసా? తాగినా పర్వాలేదులేండి, తిరిగినా పర్వాలేదు, శరీరానికే అన్నట్లుగా యేసును ప్రకటిస్తారు. కానీ పౌలు ప్రకటించిన యేసు అటువంటి యేసు కాదు. ఏమన్నాడు తెలుసా పౌలు? క్రీస్తుకు బెలియాలకి ఏమి సంబంధం, వెలుగుకు చీకటికి ఏమి పొత్తు, సత్యానికి అసత్యానికి ఏమి సంబంధం, ఈ రెండు కంప్లీట్ కాంట్రవర్సరీ. కానీ ఇప్పుడు రెండు కలిపేస్తున్నారు. పాలు నీళ్లు కలిసిపోయినట్లుగా కలిపేస్తున్నారు. ఇటుక పొడి, కారం పొడి కలిసిపోయినట్లు కలిపేస్తున్నారు. ఇప్పుడు అంతా మిక్సర్ అయిపోతుంది. అసలు కనుక్కోవడం కష్టం, విడదీయడం కష్టం. దానికి ఎంతో పెద్ద ప్రాసెస్ పెట్టాల్సి వస్తుంది. ఆయిల్ కల్తీలు వెళ్ళిపోతున్నాయి, తినే ఆహారం కల్తీ అయిపోతున్నాయి, బియ్యపు గింజలు కల్తీ అయిపోతున్నాయి. ఆ మధ్యకాలంలో చైనా రైస్ వచ్చి మొత్తం అంతా కల్తీ అయిపోయింది. ఈ పాలిథిన్ కవర్లతో తయారు చేసిన బియ్యం, నేచురల్గా పండిన బియ్యం కలిపేస్తున్నారు. ఇట్లా చూస్తే అంతా ఎక్కడ చూసినా మోసకరమైన దినాలు. ఇప్పుడు సువార్త కూడా కలిపి, అందుకని పౌలు గారు కలిపి చెరిపిన వారికి శ్రమ అంటాడు. కలిపి చెరిపి దేవుని వాక్యాన్ని బోధిస్తున్న వారికి శ్రమ అంటాడు. దేవుని వాక్యాన్ని కూడా కలిపి వారికి అనుకూలంగా, వినేవారికి అనుకూలంగా, చెప్పేవారికి అనుకూలంగా, వారు ఎంతవరకు అనుసరిస్తారో వాటిని మాత్రమే చెప్పి మిగిలిన వాటిని పక్కన విడిచిపెట్టి, వాటి విషయంలో లోకానికి సత్యాన్ని, సంఘానికి సత్యాన్ని తెలియనివ్వక, దాన్ని ప్రకటించక, బోధించక, ఖండించక, వీటి విషయంలోనే ప్రజలకు నేర్పిస్తున్న వారు ఉన్నారు. పౌలు గారు ఎందుకు ఈ విషయం చెప్పవలసి వచ్చింది? 3 విషయాలు చెప్తాను. నేను ప్రకటించిన యేసు కాక, మీరు పొందని ఆత్మ కాక, మీరు అంగీకరించిన సువార్తను కాక అనే విషయాన్ని గురించి పౌలు చెప్తున్నాడు ఈ వాక్యంలో. 3 విషయాలు. ఎందుకంటే కొరింథీ సంఘస్థులు సత్యాన్ని గ్రహించి, వాక్య సత్యాన్ని అర్థము చేసుకునే ఒక శక్తి, సామర్థ్యం వారికి కొదువుగా ఉంది.
తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలను పసిగెట్టి వాటి విషయంలో ధైర్యముగా ఎదిరించే శక్తి వారికి కొదువుగా ఉంది. చాలా తక్కువగా ఉంది వాటికి. కనీసం అబద్ధ బోధకులను, అబద్ధ బోధలను ఎదిరించేందుకు కూడా వారు సిద్ధంగా లేరు. అలాంటి వాటి విషయంలో వారు సహనం చూపుతూ ఉన్నారు. అలాంటి వారిని సహనం చూపిస్తున్నారు. కానీ ఎప్పుడైతే తప్పుడు సిద్ధాంతాలు వచ్చాయో, తప్పుడు బోధలు వస్తాయో, వాటి నిర్మోహమాటముగా వాటిని ఖండించాలి, వాటిని దూరపరచాలి. ఏం చెప్తాడు పత్రికలో, ఏమంటాడు? ఆ అట్టి వారితో మీరు వందనము చేయకండి, శుభము చెప్పకండి. అటువంటి వారికి మీరు ఆ తప్పుడు బోధల్లో ఉన్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి వాక్యం హెచ్చరిస్తుంది. అపోస్తులు హెచ్చరించారు. అపోస్తులైన యోహాను గారు హెచ్చరిస్తూ ఉన్నారు. అంటే సైతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు, వాని అనుచరులేమో నీతి పరిచారకుల వేషం ధరించుకొని ఉంటున్నారు. ఇది పెద్ద ఆశ్చర్యం కాదు అని పౌలు అపోస్తలుడు 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు ఈ విషయం. ఇప్పుడు జరుగుతూనే ఉంది ఆ విషయం. అంటే కొరింథీ సంఘములోని విశ్వాసుల యొక్క విశ్వాసపు స్థాయి ఎంతగా ఉందంటే, వారు సత్యమును గురించి, వాస్తవాన్ని గురించి, వాక్యాన్ని గురించిన సిద్ధపాటులో కొదువుగా ఉన్నారు. ఎవరైనా వచ్చి వేరేటి బోధిస్తే అది చక్కగా వింటున్నారు, కానీ ఆ బోధలో ఉన్న తప్పులను కానీ, లేకపోతే ఆ తప్పుడు సిద్ధాంతాలను కానీ వారు ఎదిరించడానికి సిద్ధంగా లేరు. సరేలే అని చెప్పి వారి మధ్య ఉండనిస్తున్నారు. అంటే వాటి విషయంలో వారు సహనం కలిగి ఉన్నారు. కానీ గమనించండి, వేరే ప్రకటన గ్రంథంలోని మనం చూసినప్పుడు ఒక సంఘానికి ఉన్న క్వాలిటీ చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు వర్తమానం రాస్తున్నప్పుడు మొదటి సంఘముగా ఎఫెసు సంఘానికి 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనంలో అంటున్నాడు. ఎఫెసు సంఘపు దూతకి ఇలా రాస్తూ ఉన్నాడు. ప్రకటన 2:2లో చూస్తే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులను నీవు కనుగొంటివి. ఎంత ఎంత గొప్ప లక్షణం చూడండి సంఘానికి. ఎఫెసు సంఘానికి ఒక లక్షణం చెప్తున్నాడు. నీవు దుష్టులను సహింపలేవో. ఆ సంఘం సహించలేదంట. దుష్టత్వాన్ని, దుర్మార్గతను వెంటనే సంఘం లేసి ఖండిస్తుంది. అటువంటి లోకములో ఉన్న దుర్మార్గత, లోకములో దుష్టత్వం సంఘములోకి రాకూడదు. లోకములో ఉన్న శరీర కార్యాలు, లోకములో ఉన్నవన్నీ కూడా సంఘములోనికి రాకూడదు. లోకములో ఉన్న తారతమ్య భేదాలు, లోకములో ఉన్న కులము, మతము, ఇవి సంఘములోనికి రాకూడదు. సంఘం అంటే సంఘమే, దేవుడంటే దేవుడే, వాక్యం అంటే వాక్యమే. మరలా అందులో ఏమాత్రము కూడా లోక సంబంధమైనవి చోటు చేసుకొనకూడదు. వాటికి తావు ఉండకూడదు, వాటికి వీలు ఉండకూడదు. అందుకే సంఘము పరిశుద్ధమైనది. అది దేవుని సంఘము, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆయన రక్తంలో ఏమైనా దోషం ఉందా చెప్పండి? మన రక్తంలో దోషం ఉంది, కానీ ఆయన రక్తంలో ఏ దోషము లేదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకముడు. ఆయన రక్తంలో దోషము లేని రక్తముతో ఆయన మనల్ని కడిగాడు, మనల్ని కొన్నాడు, కడిగాడు, పవిత్రపరిచాడు. కనుక మనం అటువంటి వేటిని సంఘములో మనము కలిగి ఉండకూడదు. మంచిది. ఇక్కడ ఒక సంఘం యొక్క లక్షణం మీకు చెప్తూ ఉన్నాడు. ఏ సంఘం అది? ఎఫెసు సంఘం యొక్క లక్షణాన్ని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. ఏమని? ఎఫెసు సంఘమా, నీవు దుష్టులను సహింపలేవని, తర్వాత అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని నువ్వు పరీక్షించావు, వారిని కనుగొన్నావు, వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండి వారిని దూరం పెట్టావు. అంటే నువ్వు వారిని సహించలేదు. కానీ కొరింథీ సంఘం ఏం చేస్తుందో తెలుసా? అటువంటి బోధలన్నీ అంగీకరిస్తున్నారు. అలా ఎవరు చెప్తున్నా అక్కడ పోతున్నారు, అంతే బోధలు. అటువైపు తిరుగుతున్నారు. అది ఇంతగా వచ్చి ఇంత ప్రయాసతో పునాది వేసి సత్యాన్ని ప్రకటించి, సువార్తను ప్రకటించి, కన్నులకు కట్టినట్లుగా సత్య సువార్తను, సంపూర్ణతను ఇదంతా మీకు బోధించిన తర్వాత మీరు అన్ని విస్మరించి, ఇవన్నీ పక్కన పెట్టి ఏవో కొత్త కొత్త బోధలకు ఆకర్షించే వాటికి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వారు సాతాను వెలుగుదూత వేషం వేసుకుని వచ్చి దొంగ అపోస్తులు వారు, ఆ సైతాను అనుచరులు, నీతి పరిచారకుల వేషంలో తిరుగుతున్నారు. ఈనాడు కూడా చాలా మంది, గమనించండి క్రైస్తవులారా,
కొన్ని అబద్ధ బోధలు, తప్పుడు సిద్ధాంతాలతో మీకు చెప్పాను. యెహోవా సాక్షులని, యేసు నామము మాత్రమే అని చెప్పేవారు. విలియం బ్రెన్హామ్ బోధలు ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ వీరందరూ కూడా అనేక రకములుగా తప్పుడు సిద్ధాంతముల చేత, తప్పుడు బోధల చేత క్రొత్త నిబంధన సంఘాన్ని వారు ఎంతగానో డిస్టర్బ్ చేస్తూ, కలవరపరుస్తూ, తమను తామే నష్టపరుచుకొనుచు ఉన్నారు. వారి క్రియలు చెప్పున వారికి అంతము కలుగును అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఖండితంగా చెప్తూ ఉన్నాడు. ఈ ఎఫెసీ సంఘం అయితే కనుగొంది. తాము అపోస్తులు కాకపోయినా మేము అపోస్తులమని చెప్పుకున్న వారిని ఏం చేసింది ఆ సంఘము? ఇక్కడ ఉంది. ఆ పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొన్నావు. వారు నువ్వు పరీక్షించావు. బోధలు ఇలా ఉన్నాయి. వారి జీవితం ఏమిటి? వారి పరిస్థితి ఏమిటి? వారిని పరీక్షించి ఇంతగా చెప్తున్నావు. ఏం దీనత్వం ఉంది? అసలు అందరిలో కలిసి ఉన్నారా? అందరితో నువ్వు కలయగలుగుతున్నావా? అందరితో నువ్వు యూఆర్ మెయింటైనింగ్ ఈక్వాలిటీ. అందరితో నువ్వు సమంగా చూడగలుగుతున్నావా? అందరిని ప్రేమించగలుగుతున్నావా? ఎంతమంది వస్తున్నా అంతమంది నువ్వు చూడగలుగుతున్నావా? అంతమందితో నీకు ఉన్నదా? సంబంధం ఉన్నదా? వ్యక్తిగత సంబంధం ఉన్నదా? ఒక కాపరి గొర్రెకున్న సంబంధం ఉన్నదా? లేకపోతే మందలో గుంపులో గోవిందులాగా అంత చలో రావడం పోవడమేనా? సంఘము కాపరి అంటే ఒక సంబంధం, ఒక సహవాసం. రాగలుగుతున్నాడా మీ ఇంటికి కాపరి? మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పరామర్శించగలుగుతున్నారా? మీ కొరకు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారా? ఇది కావాలి. ఈనాడు ఇవేమీ అవసరం లేదు. కొత్త బోధలకన్నీ కూడా ఏమీ అవసరం లేదు. బోధించే వాళ్ళు బిజీ, వినేవాళ్ళు బిజీ. ఆయన రాకపోయినా పర్లేదు, మేము ఎక్కడ వెళ్ళకపోయినా పర్వాలేదు, మేము ఆన్లైన్లో చూసుకుంటే సరిపోతుంది. లేదు వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళి విని వచ్చేస్తాం. ఆయన మా దగ్గర రాకపోయినా పర్వాలేదు. చాలా మంది ఎంత భయంకరమైన విచారకమైన పరిస్థితి అంటే, ఒక దగ్గర సంఘ సభ్యత్వం ఉండి ఇంకో దగ్గర అటెండ్ అవుతూ ఉంటారు. ఏమైనా అయితే మరలా ఆ సంఘం వాళ్ళు రావాలి, మరలా వాళ్ళు రారు. ఏ బాధలకైనా, ఇబ్బందులకైనా, ప్రార్థనకైనా వాళ్ళు రారు. వీళ్ళు మాత్రం పోతారు అక్కడికి. ఇది ఆత్మీయమైన వ్యభిచారం. ఒక సహవాసానికి, ఒక సంఘానికి కట్టుబడి ఉండాలి. సంఘము కనుగొంటుంది, సంఘము కనుగొనాలి. ఎఫెసీ సంఘం పరీక్షించింది, కనుగొంది, పరీక్షించింది, టెస్టెడ్. అరే వీరు అపోస్తులని చెప్తున్నారేంటి? నిజంగా అపోస్తులైనా? పంపబడిన వారేనా? పంపబడిన వారి సూచనలు ఉన్నాయి? పంపబడిన వారికి జీవితం ఎలా ఉంటుంది? వారి పిలుపు, వారి జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళ దినత్వం ఉందా? తగ్గింపు ఉందా? క్రీస్తులాగా దినత్వంతో ఉన్నారా? తగ్గింపుతో ఉన్నారా? లేకపోతే లావిస్ కోరుకుంటున్నారా? లగ్జరీ కోరుకుంటున్నారా? అపోస్తులు ఏం చేశారు చెప్పండి? అపోస్తులు అన్ని విడిచిపెట్టారు. పేతురు అంటున్నాడు, ఇదిగో ప్రభు మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మరి మా సంగతి ఏమిటని అడిగాడు. పునరుద్ధానమందు, సృష్టి పునరుద్ధానము తర్వాత మీరు 12 సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారు. మీ పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. మాత్రమే కాదు, నూతన యెరూషలేము పట్టణము యొక్క పునాదుల మీద మీ పేర్లు ఉన్నాయి. ఆమేన్. పునాదుల మీద ఎవరి పేర్లు అంటే అపోస్తుల పేర్లు. గుమ్మాల మీదేమో గోత్రాల పేర్లు, పునాదుల మీదేమో అపోస్తుల పేర్లు దేవునికి ఇస్తాం. చూడండి ఎంత అంటే అపోస్తులు అంటే వారు అంతగా వారి లోకమును, దాని ఆశలను సిలువ వేసి ప్రజలకు అదే బోధించి, నేను ఏం చేస్తుంటానో నేను చెప్పవసరం లేదు అది చేయమని, అది ఆటోమేటిక్గా ఫాలో అవుతున్నారు, చేస్తారు అంతే. ఒకవేళ నేను సహజ సిద్ధముగా నా తల మెరుస్తూ ఉంటే, తెల్ల వెంట్రుకలు ఉంటే ఉండనివ్వండి. ఒకవేళ నేను కానీ తెల్ల వెంట్రుకలు రంగేసుకుని నిలబడితే ఇంకా అందరూ కూర్చున్న వాళ్ళందరూ తెల్ల వేసుకోవాలి. నేను కూడా ప్రజలకు లోకము మెచ్చి, సెలబ్రిటీస్ మెచ్చి రంగురంగుల కాస్ట్యూమ్స్తో, డ్రెస్సులతో కనబడితే అందరికీ అలాగే ఉంటుంది. మా పాస్టర్ మంచి వేసుకుంటాం, అంతేదిగా స్టైల్గా ఉన్నప్పుడు మేమెందుకు ఉండకూడదు? అపోస్తల లక్షణాలు ఇవి కాదండి. నిజమైన దైవ సేవకులు. ఇప్పుడు లోకం అది చూస్తుంది. లోక సంబంధంగా సంఘం కూడా అదే చూస్తుంది. అదే ఇక్కడ వచ్చిన పొరపాటు. లోకం అట్టివారినే చూస్తుంది. లోకం ఏమిటంటే స్టేటస్, మెయింటెనెన్స్, ఇది చూస్తుంది. ఇప్పుడు చాలా విచారకరమైన విషయం, సంఘము కూడా అట్టివారిని చూస్తుంది. సంఘము దీనులకు చోటు లేదు. నాడు కూడా యేసు ప్రభు జీవితంలో అంతే, చోటు లేదు.
వారికి లెక్కలేదు వారంటే. ఇక్కడ అపోస్తలులు కాకపోయినా అపోస్తలమని చెప్పుకుంటున్నారు కొంతమంది, వారిని పరీక్షించారు ఎఫెసీ సంఘం. వారిని పరీక్షించారు. వారు అబద్ధీకులు అని చెప్పి వారిని టెస్ట్ చేశారు. దే ఆర్ లాయర్స్. దే ఆర్ నాట్ ట్రూ అపోజల్స్. దే ఆర్ నాట్ ట్రూ పాస్టర్స్. దే ఆర్ నాట్ ట్రూ ఇవాంజలిస్ట్. దే ఆర్ నాట్ ట్రూ షెపర్డ్స్. ద చర్చ్ అట్ ఎఫెసస్ ఫౌండ్ దిస్ ట్రూత్. ఈ సత్యాన్ని వారు కనుగొన్నారు. ఇప్పుడు సంఘము సత్యాన్ని కనుగొనే స్థాయిలో లేదు. ఎవరి బిజీ వాళ్ళదే, ఎవరి గోల వాళ్ళదే. వచ్చేనా, పోయేనా, విన్నానా, కానికేసానా, అయిపోయిందా ప్రార్థన. ఏదైనా బాధ వస్తే ప్రభు దగ్గరికి వచ్చానా, మా ప్రార్థన చేయించుకున్నానా, అయిపోయిందా, అంతే. ఒక యాంత్రికంగా అయిపోయింది. ఒక మిషనరీగా అయిపోయింది. యాంత్రికమైన భక్తి, యాంత్రికమైన దినాలు, యాంత్రికమైన కుటుంబాలు, యాంత్రికమైన సంబంధాలు ఈనాడు మనం చూస్తున్నాం. అంతా కూడా అంటే మిషనరీ యాంత్రికంగా అయిపోతూ ఉన్నాయి. అంతా ఆ టైంకి వెళ్ళిపోవాలంతే. ఆ టైం వస్తే ఆ టైం చేసేయాలి, ఈ టైంకి అది చేసేయాలి, అయిపోవాలంతా. అంత టైంలు ఇచ్చేయాలి. అంతేగాని ప్రార్థన చేయాలి, ప్రభువుని వేడుకోవాలి, అంగలార్చాలి, నా ఆత్మీయ జీవితం కొరకు ప్రభు సందులో నేను కనిపెట్టుకుని దేవుని వేడుకోవాలి అన్నది లేదు. దేవుని సంఘమా, గమనించండి, గ్రహించండి. దైవజనమా, కడవరి కాలంలో ఉన్నాం. అపాయకమైన అంత్య దినములు ఇవి. సంఘము కనుగొనాలి. ఎఫెసీ సంఘం కనుగొంది, పరీక్షించింది, తెలుసుకుంది. వీరు అపోస్తలులు కాదు, కానీ అపోస్తలు అని చెప్పుకుంటున్నారు. అందుకని ఆ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ఎఫెసీ సంఘమా, నీలో మంచి లక్షణాలు ఉన్నాయి. నువ్వు సహనం కలిగి ఉన్నావు. నా నామం నిమిత్తం భారం భరించావు. నువ్వు అలిసిపోలేదు. అపోస్తులు కాకపోయినా వారు అపోస్తులమని ఎంతమంది అయితే చెప్పుకుంటూ నీ దగ్గరికి వచ్చారో, నీ సంఘానికి వచ్చారో, నీ మధ్యకి వచ్చారో, నీ పట్టణానికి వచ్చారో, నీ సంఘానికి వచ్చారో, వారందరిని నువ్వు పరీక్షించావు. పరీక్షించి తెలుసుకున్నావు వారు అబద్ధీకులని. కాబట్టి కడవరి కాలంలో దేవుని సంఘమా, అందరూ బోధకులు కాదు. అందరు విశ్వాసులు అలాగే విశ్వాసులు కాదు. అందరు బోధకులు కాదు. చాలా జాగ్రత్తగా మనం వివేచించాలి. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి, పరీక్షించాలి. కొరింథీ సంఘానికి ఉన్న ప్రాబ్లం ఏమిటంటే వారు పరీక్షించలేదు. పరీక్షించే శక్తి వారికి లేదు, సామర్థ్యం లేదు. సరేలేండి, అవన్నీ ఎందుకు, ఏదో చెప్తున్నాడు కదా, ఇష్టం ఉంటే ఉందా, లేకపోతే లేదు అంటే అటువంటి వారిని సహిస్తున్నారు. అటువంటి వారిని వారు ఉండనిస్తున్నారు. అందుకే అంటాడు, ఈ సంఘంతో కూడా ప్రకటన గ్రంథంలో మాట్లాడినప్పుడు, నువ్వు అట్టి వారిని ఉండనిస్తున్నావు అని చెప్పి గద్దిస్తాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో మనం చూస్తే అటువంటి వారిని నీవు ఉండనిస్తున్నావు అని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోనే ఇక్కడ కూడా ఆయన తుయతైర సంఘంతో మాట్లాడుతున్నాడు. తుయతైర సంఘం అంతా అబద్ధ బోధలతో నిండి ఉన్న సంఘం. ఆ యొక్క కాలం అంతా, తుయతైర కాలం అంతట్లో కూడా అబద్ధ బోధలు వచ్చాయి. ఏమిటంటే చూడండి, 2:20 అంటున్నాడు, ప్రకటన 2:20, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. తాను ప్రవక్త్రి అని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని, అంటే ఒక పేరు యెజబేల్ కాదు కానీ ఆ స్వభావం గురించి మెన్షన్ చేస్తున్నారు. పాత నిబంధనలో కూడా ఆహాబు భార్య యెజబేల్ ఉంది. ఆ యెజబేలే ఆహాబుని చెడగొట్టింది. ఆమె ఆహాబుకి ఎంత రాంగ్ డైరెక్షన్ ఇచ్చి, తప్పుడు సలహాలు ఇచ్చి ఆహాబుని చెడగొట్టేసింది యెజబేల్. అందుకని యెజబేలు బోధ, దేవునికి వ్యతిరేకమైన బోధ, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన బోధ. ఏం చెప్పుకుంటుంది ఆమె? నేను ప్రవక్త్రిని. కానీ ప్రవక్త్రి కాదు. కానీ ఏమనుకుంటుంది? నేను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబేలు అనే స్త్రీని. అంటే ఆ బోధలను, ఇక్కడ బోధల గురించి స్త్రీని మెన్షన్ చేయబడింది. ఎందుకంటే అక్కడ పాత నిబంధన గ్రంథంలో అహాబు భార్య యెజబేలు అటువంటి బోధతో అహాబును ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేసింది. నువ్వు అటువంటి బోధలను ఉండనిస్తున్నావు. ఆ బోధలు ఏం చెప్తున్నాయి? జారత్వం చేయటానికి, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినటానికి, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ప్రకటన గ్రంథం చెప్పాలంటే రేపప్ బుక్.
ఇస్ ఫినిష్. ఇంక అయిపోయింది ఈ పుస్తకంతో. దట్స్ ద ఓన్లీ లాస్ట్ రెవల్యూషన్ టు ద మ్యాన్ కైండ్. దెర్ విల్ బి నో రెవల్యూషన్ అపార్ట్ ఫ్రమ్ ద రెవల్యూషన్ ఆఫ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఈ ప్రకటన గ్రంథం తర్వాత మరొక ప్రత్యక్షత లేదు. ఇదే మానవాళికి, ఈ లోకానికి చివరిగా అనుగ్రహించబడిన దైవ ప్రత్యక్షత. దిస్ ఈస్ అ ర్యాప్ అప్ బుక్. ఇది ఫోల్డ్ చేస్తుంది, ఇంక దీంతో క్లోజ్ అయిపోతుంది. ఈ ముగింపులో చెప్తున్నాడు ఈ మాట ఏమనంటే, యెజెబెలు అనే బోధలు చెప్పుతున్నావు. యెజెబెలు బోధల్ని నువ్వు సంఘంలో ఉండనిస్తున్నావు. నువ్వు చూస్తున్నావు, నువ్వు ఊరుకుంటున్నావు. నువ్వు వింటున్నావు, నువ్వు ఊరుకుంటున్నావు. నువ్వు వాటిని సహిస్తున్నావు, దాన్ని నువ్వు లెక్క చేయటం లేదు. కానీ అటువంటి బోధలతో సంఘం మోసపరచబడుతుంది. అది నా దాసులకే బోధిస్తుందట. ఎవరు బోధిస్తుందంట? దాసులకే. కొంతమంది నాయకులు చక్కగా ఎదిగిన తర్వాత, క్రౌడ్ వచ్చిన తర్వాత, పెద్దగా వచ్చిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేస్తారు. ఏం చేస్తారు? బైబిల్ కాలేజ్. అంటే తాను చెప్పడమే కాదు, ఇప్పుడు కొంత తయారు చేసి తాను ఏమైతే ఆ బోధంతా దాసులకి, ఆ సేవకులకి నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఇప్పుడు అతను కూడా అదే బోధిస్తాడు. అవును, కరెక్టే, నిజమే, మనం చెప్పులు వేసుకుని గుళ్ళోకి వెళ్ళిపోవచ్చండి, పర్వాలేదు. అరే అంతకుముందు నువ్వు కాదు కదా, నువ్వు అటువంటి సత్యంలో నువ్వు లేవు కదా, నువ్వు నేర్చుకున్న సత్యం ఏమిటంటే కాదు. ఎందుకంటే అది బోధ. యెజెబెలు బోధ. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమంటే ఎటువంటి బోధ అంటే జారత్వము చేయటానికి, తర్వాత రెండోది విగ్రహములకు బలర్పించిన వాటిని తినడానికి, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుస్తుంది. చూసారా? విగ్రహములకు బలర్పించిన వాటి విషయంలో కూడా మెన్షన్ చేస్తాం. కానీ ఇప్పుడు బోధలు ఏమన్నాయో తెలుసా? ఎవరు చెప్పారండి? అన్ని పరిశుద్ధమవుతాయి, ప్రార్థన చేసుకుని తినేయొచ్చని. కానీ వాక్యం ఏం చేస్తారు? ముగింపు మాట ఇది. సంఘాలకు హెచ్చరిక, దిద్దుబాటు చెప్తున్నాడు. అరే నా దాసుల్ని మోసపరుస్తూ ఉంది, విశ్వాసుల్ని మోసపరుస్తున్న ఈ బోధలో. కొరింథీ సంఘములో కూడా ఈ సమస్య వచ్చింది. అందుకే అడ్రస్ చేశారు. విగ్రహములకు బలర్పించిన వాటిని తినువాటి విషయం అని చెప్పి మనం గతంలో 1 కొరింథీ పత్రికలో మనం దాన్ని ధ్యానం చేశాం. ఒక్కొక్కటి ఎంత అంటే ఆ డౌట్ అంతా కూడా 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1వ వాక్యం. 1 కొరింథియన్స్ చాప్టర్ 8 వర్స్ 1లో విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము. చూసారా? విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం స్పెషల్ మెన్షన్ చేశారు క్లియర్గా. అంటే కొరింథీ సంఘములు చూడండి, పౌలు గారు వచ్చిన బోధించిన తర్వాత మళ్ళీ కొన్ని కొత్త బోధలు వచ్చేసాయి. వారేమంటున్నారు? మేము అపోస్తులం అంటున్నారు, మేము దాసులము, సేవకులం అని చెప్పుకొని వచ్చారు. వాళ్ళు అటువంటి బోధలు వింటున్నారు. అందులో ఉండి వాళ్ళు సత్యము నుంచి తొలగిపోతున్నారు. సత్యము నుంచి తొలగిపోతూ ఉంటే ఎవరికైనా బాధే కదండి. ఏ తల్లికైనా బాధే, ఏ తండ్రికైనా బాధే. అయ్యో నా బిడ్డ మంచివాడు, కానీ ఈ తొలగిపోతున్నాడు మంచితనం నుంచి, చెడు స్నేహం పడుతున్నాడు, వాడు నమ్ముతున్నాడు, కానీ వాడి సంగతి నాకు తెలుసు. నేను చెప్పాను, ఒరే వాడితో తిరక్కరా, మంచిది కాదంటే, లేదు బాబు వాడు మంచివాడు ఏం కాదని వాడితో తిరుగుతున్నాడు, కానీ ఏమవుతుందో అని తల్లి ఎంతో భయపడుతూ ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత ఆ చెడు పని చేసిన వాడితో పాటు ఈయన్ని కూడా తీసుకొని వెళ్తారు. అప్పుడు చెప్తారు తల్లి, ఒరే నేను చెప్పానురా నీకు అప్పటి నుంచే, వాడితో తిరగకరా అంటే వెళ్ళలేదురా. లేదు మమ్మీ, వాడు అట్లా చేస్తాడు అనుకోలేదు, వాడు చాలా మోసపోయాం. తప్పుడు బోధలతో సంఘం మోసపరచడానికి సైతానుడు నాడు ఏదైనా తోటలో ఆదాము భార్య అయిన అవ్వను మోసపరిచినట్లుగా ఇప్పుడు దేవుని సంఘం అనే క్రీస్తు వధువును, క్రీస్తు భార్యను, సంఘమును మోసపరచడానికి ఉపయోగిస్తున్న బలమైన ఆయుధం తప్పుడు బోధలు. కల్ట్ అంటే ఇంగ్లీష్లో అంటారు కల్ట్. తప్పుడు బోధలు, అబద్ధ బోధలు. వీటి చేత సంఘాలను పాడు చేస్తున్నాడు అపవాది. దేవుని సంఘం అందుకోసం మనం ప్రతి బోధలు విన్నప్పుడు జాగ్రత్తగా ఆ బోధలు సరైనవి కాదో మనం ఆత్మ ద్వారా వాటిని గ్రహించాలి. అందుకే వాక్య సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా నేర్చుకుంటూ ఉండాలి. మంచిది. ఇక్కడ ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే, ఇక్కడ పౌలు గారిలో ఉన్న 11వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారికి ఎందుకు భయముగా ఉందో కారణం చెప్తున్నాడు.
అంటే అబద్ధ బోధకులను ఎదిరించేందుకు వారు సిద్ధంగా లేరు. అలాంటి వారి విషయంలో కొరింథీ వారు చూపుతున్న సహనం విషయంలో, వారిని ఉండనివ్వడం విషయంలో వారికి సత్యం పట్ల, సత్యవాక్యం పట్ల వారికి ఆసక్తి లేదని, ఒక సమర్పణ లేదని, ప్రతిష్ఠిత లేదని పౌలు గారికి అర్థమైంది. దాన్ని బట్టి అతడు ఎంతగానో ఆయన బా భయపడుతున్నాడు, కంగారు పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే అలాగే ఏదో ఒక ఆత్మ ఉన్న వారిలో, ఏదో ఒక శక్తి లేక ప్రభావం ఉన్న వారిలో ప్రతి ఒక్కరు తప్పకుండా దేవుని ఆత్మ ప్రభావాలే ఉంటాయనుకోకూడదు. చూడండి, ఏదైనా జరిగితే, ఏదైనా చెప్తే, అవునా, అంటే దేవుని ఆత్మ ద్వారా చెప్పాడు అనుకోవడానికి లేదు. దేవుని ఆత్మ, మనిషి ఆత్మ రెండుంటాయి. మనిషాత్మతో మాట్లాడతారు కొందరు, మనిషాత్మతో చెప్తారు, కానీ దేవుని కాదు. అంచేత చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనిషాత్మతో చెప్పినప్పుడు ఏం చెప్పాలంటే, ఇది నా అభిప్రాయం అని చెప్పాలి. దేవుని ఆత్మతో చెప్పినప్పుడు ఆత్మ శక్తిని బట్టి ఆ వాగ్దానం అనేది వస్తుంది. దేవుని వాక్యం సూటిగా దేవుని ఆత్మ ద్వారా చెప్పడం జరుగుతుంది. దానికి ఏది కలపకుండా, చెరపకుండా, తీసివేయకుండా. ఇక్కడ పౌలు అపోస్తలుడు ఈ కొరింథీ సంఘానికి చెప్తున్న మాట అంటే, ప్రతి ఒక్కరూ శుభవార్త ప్రకటిస్తున్నారు అనుకోవడం పొరపాటే. ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటిస్తున్నారు అనుకోవడం పొరపాటే. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సేవే చేస్తున్నారు పొరపాటే. దేవుని సేవ పేరు చెప్పి దయ్యపు సేవ చేస్తున్నవారు, సువార్త పేరు చెప్పి తమ స్వార్థం కొరకు పని చేస్తున్నవారు, అమాయకులను మోసపరుస్తున్న వారు కూడా లోకములో లేకపోలేదు. కనుక జాగ్రత్తగా ఎవరిని పడితే వారిని చేర్చుకోవటం, స్వీకరించడం, వారితో మాట్లాడటం, ఏదో ఆయన చెప్పారు అయిపోయింది కదా నాకు ఇంకా అని వారి ఎందే లక్ష్యం ఉంచడం అనేది మంచిది కాదు. ఎందుకంటే సైతానుడు కూడా అలా చేస్తూ ఉంటాడు. సైతాన్ అలాగా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, సైతాన్ ఎలా వాడుకునేవాడంటే, ఒక వ్యక్తి చెప్పాడు చాలా కాలం క్రితం. అప్పుడు నేను చిన్న వయసు, నాట్ ఈవెన్ 8th క్లాస్ సంథింగ్, 8th క్లాస్లో 9th క్లాస్లో ఉన్నప్పుడు సంఘటన చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి నాతో చెప్పాడు. లోపల ఆయన కూర్చుంటారు, బయట ప్రజలు ఉంటారు. బయట కూర్చున్న వారితో వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? పలానా దగ్గర నుంచి వచ్చాం. ఇదేంటండి బాధ అంటే చెప్తారు. ఇదంతా ఆయన వింటాడు. అక్కడ ఆయనకి మైక్రోఫోన్ అంతా ఉంటుంది. అంతా విని కరెక్ట్ వస్తారు. విన్న తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత ఈయన చెప్తూ ఉంటాడు, నువ్వు పలానా బాధలో ఉన్నా నాకు తెలుసు, ఇదిగో అని ఇట్లా విభూది తీస్తాడు. ఇలా అని ఇలాగ చైనర్ తీస్తాడు. ఇది వేసుకో, ఇది రాసుకో, ఇది పూసుకో అంటాడు. అమ్మో, దేవుని మహిమ అంటే ఇదేనేమో. అమాయక ప్రజలు ఎంతోమంది అయిపోయింది. ఇప్పుడు ఇదే తాత్పర్యంతో ఇప్పుడు క్రైస్తవులు కూడా మొదలయ్యాయి. ఇదే మొదలయ్యాయి. ఆయన తాలూకా ఏజెంట్లు అక్కడక్కడ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు కూడా వారిలాగా వచ్చినట్లుగానే, నేను ఈ బాధ కోసం వచ్చానండి, ఈయన మంచిగా చెప్తారంట, పేరు పెట్టి పిలుస్తారంట, నా పేరు పెట్టి పిలుస్తారు, నేను ఏ షర్ట్ వేసుకున్నానో, నేను ఏ చీర వేసుకున్నానో అది కూడా చెప్పి నా పేరు పెట్టి పిలుస్తారంట, అందుకని వచ్చానండి. అవును, నేను అందుకే వచ్చాను, నా పేరు పెట్టి పిలుస్తారు. మీ పేరేంటి బ్రదర్? నా పేరు ఇది. వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్. మీ పేరేంటి సిస్టర్? నా పేరు ఇది. అట్లాగా అమ్మాయికి వివాహం కావట్లేదండి, అందుకోసమే నేను వచ్చానండి. అట్లాగా వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్. ఫలానా రెడ్ షర్ట్ బ్రదర్, మీరు మీ కుమారుని వివాహం కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సోదరుడా ప్రసాద్, దేవుడు ఇప్పుడే మిమ్మల్ని దర్శిస్తున్నాడు. వెళ్ళిపోయింది. నా పేరు పెట్టి పిలిచారు, నా షర్ట్ కూడా పెట్టాడు. సహోదరి సహోదరి పేరు పెట్టి పిలుస్తారు, ఏదో సంథింగ్ నేమ్ పెట్టి పిలుస్తారు. ఎంత దుఃఖంతో వచ్చావు, నీ కొడుకు జాబు పోయిందని. భయపడకు, దేవుడు ఇస్తున్నాడు, నీ కొడుకు అని పేరు పెట్టి చెప్పేస్తారు.
అమ్మో! అమ్మో! అంత మందిలో, అన్ని వేల మందిలో ఇలాంటి రకరకాల పరిస్థితులు కూడా లోకంలో జరుగుతున్నాయి. దేవుని సంఘమా, ఇటువంటివి ఎక్కడా లేదు. చేతి నడుకట్లు తగిలిన వారు, నీడ పడిన వారు లేచి కూర్చున్నారు గానీ, పౌలు గారు ఇట్లా పేరు పెట్టి ఆ! పేరు పెట్టి, వాళ్ళని పెట్టి, ఈళ్ళని పెట్టి, "అమ్మా లుదియా, నాకు తెలిసి నువ్వు తూయితేర పట్టణస్తురాలివి. ఇక్కడ ఉదారంగా పడి అమ్ముకుంటున్నావు. నీ కుటుంబ సంగతి నాకు తెలుసమ్మా. నువ్వు దేవుడు నిన్ను రక్షిస్తాడా" అనలే పౌలు గారు. పౌలు గారికి ఉన్న శక్తి ఎవరికైనా ఉంది ఈ లోకంలో ఇప్పుడు? లేవు అటువంటివేమి. కానీ ఇప్పుడు గమనిస్తే ఇప్పుడు అన్నీ కూడా రకరకాలుగా. ఇంక అదే ఆ సమరయ పట్టణంలో గారడీ సీమోను వాడు గారడీలు చేస్తుంటే, ఆ సమరయులు అనుకున్నారంట, అనుకుని, అబ్బో! దేవుని మహాశక్తి అనబడి వాడు ఇతడే. దేవుని మహాశక్తి అంటే ఇతడే. దేవుని మహిమ ఇతనిలోనే ఉంది అని అందరూ అతని మీద లక్ష్య పెట్టారంట. అప్పుడు ఫిలిప్ వచ్చి సువార్తను ప్రకటిస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. చూడండి ఎంత ఇదిగో. అంటే మనుషులు లక్ష్య పెడుతున్నారు. మనుషుల యొక్క పల్స్ తెలుసుకొని అలా చలామణి అవుతున్నారు కొంతమంది. ఈ లోకం భయంకరంగా ఉన్నాయి కాబట్టి మోసపోవద్దు సుమా, పరిగెత్తవద్దు, అటు ఇటు వెళ్ళవద్దు. విశ్వాసముతో దేవుని నమ్ముకో. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నువ్వే తొందరపడుతున్నావు, దేవుని నిరీక్షణ ఉంచో. ప్రభువుని నమ్ముకొని విశ్వాసముతో నీవు ఉన్న స్థలంలో, నీవు ఉన్న ఇంటిలో ప్రార్థన చేయి. నీవు వెళ్తున్న సహవాసంలో కలిసి నమ్మకముగా సాగిపో. విశ్వాసముతో ప్రభువుని స్తుతించు. దేవుని శక్తి, దేవుని మహిమ నీవు చూడగలుగుతావు. ఎటు పరిగెత్తన అవసరం లేదు. అనేక రకములను కలవరపరిచేవి అనేకమైన బయలుదేరుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. పౌల అపోస్తలుడు తనకి ఎందుకు భయమో వివరిస్తున్నాడు. నేను ప్రకటించిన యేసుని గాని, నేను చెప్పని సువార్తను గాని, మీరు పొందని ఆత్మను గాని వేరొకరు తీసుకొచ్చి చెప్తూ ఉన్నప్పుడు, దాని గురించి బోధిస్తున్నప్పుడు, దాన్ని మీరు ఇంకా ఉండనిస్తున్నారు, వాటిని సహిస్తున్నారు, వాటి విషయంలో మీరు మౌనంగా మీరు ఉంటున్నారు, వాడిని ఎలా చేస్తున్నారు, అటువంటి విషయంలో ఉంటే అది అది మీరు తప్పిపోతారు, మీరు తొలగిపోతారు. ఈ సత్యము నుంచి, క్రీస్తు యొక్క సరళత నుంచి, పవిత్రత నుంచి మీరు తొలగిపోతారు. నా ప్రయాస వ్యర్థమైపోతుంది. నా ప్రయాస వ్యర్థమైపోతుంది అని పౌలు అపోస్తలుడు ఈ 4వ వాక్యములు ఎంతగానో ఆయన భయపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరు సువార్త నిజమైన సువార్త కాదు. బోధకులందరూ నిజమైన సువార్త ప్రకటిస్తారని కాదు. అందుకే పౌలు అపోస్తలుడు చూడండి, గలతీ సంఘానికి రాసినప్పుడు కూడా గలతీ సంఘానికి ఇదే సమస్య వచ్చింది. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం మనం గమనిస్తే, కొరింథీ పత్రిక తర్వాతనే ఉంది గలతీ పత్రిక 1వ అధ్యాయం. చూడండి, ఇక్కడ కూడా గలతీలు కూడా ఆ సమస్య వచ్చింది. ఈ తప్పుడు బోధల సిద్ధాంతాలు ప్రజలు ఎక్కడ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి. చూసారా గలతీలు చేసిన పని? క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి. పిలిచిన వానిని ఎక్కడి నుంచి పిలిచాడు? పిలిచింది ఎవరు? ఎందుకు పిలిచాడో? పిలిచింది ఎవరు? ప్రభువు, ప్రభువైన యేసు. ఎవరిని పిలుస్తున్నాడు? పాపములో, చీకటిలో, మరణాంధకార స్థితిలో, చీకటిలో ఉన్న ప్రజలను, పాప శాపముల చేత మిట్టాడుచున్న ప్రజలను, నశించిపోచున్న మానవ జనాంగమును ప్రభువు పిలుస్తున్నాడు. కాపరిగా పిలుస్తున్నాడు. ఆయన స్వరము వినమని పిలుస్తున్నాడు. ఆయన స్వరమునకు లోబడమని పిలుస్తున్నాడు. తనని వెంబడించమని పిలుస్తున్నాడు. తనతో నిత్య జీవముకు పిలుస్తున్నాడు. తనిచ్చే నిత్య జీవమనికి ఆయన పిలుస్తున్నాడు. అయితే గలతీ సంఘం ఆ రీతిగా పిలువబడ్డారు. అయితే ఇప్పుడు కొంతకాలం ఏమైంది? పౌలు గారు గలతీ సంఘాన్ని నుంచి మళ్ళా ఇంకొక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయారు. అయితే ఇంతలో ఏమైంది? పౌలు గారి తర్వాత కొంతమంది జ్వరబడ్డారు. గమనించండి, మంచి ఎక్కడ జరుగుతుందో అక్కడ చెడు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటది. వేర్ ద గుడ్ వర్క్ ఈస్ బిగినింగ్,
Always the bad tries to penetrate. Always the bad tries to goes into that. అక్కడికి లోపలికి రావడానికి చొచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటది. మంచి ఎక్కడో చెడు అక్కడ రావడానికి చూస్తూనే ఉంటది. పౌలు గారు మంచిగా సువార్తను ప్రకటించి ఇక్కడ కొరింథీయుల సంఘం స్థాపించి, గలతీయుల సంఘం స్థాపించి, దెస్సలోనికల సంఘం స్థాపించి, దెర్బేల సంఘం స్థాపించి, లుస్త్రాల సంఘం స్థాపించి, ఫిలిప్పీల సంఘం స్థాపించి, ఇలా సంఘాలు స్థాపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన వెనకాతలే అబద్ధ బోధకులు, అబద్ధ దొంగ అపోస్తలులు, వారు సైతాను అనుచరులు వారు వచ్చి నెమ్మదిగా వారు కలవరపరుచుకొని ఆ సేవను పాడు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు గలతీ సంఘానికి అదే సమస్య. పౌలపోస్తలుడు గలతీయులకు ఇంత సువార్త ప్రకటించిన తర్వాత అంటున్నాడు, ఇప్పుడు 1:6లో క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నదే. చూసారా ఏమంటున్నాడు? మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచిపెట్టేశారు. భిన్నమైన సువార్త తట్టుకు, నేను చెప్పిన సువార్త కాక వేరొక సువార్త తట్టుకు మీరు తిరిగారు. ఇంత త్వరగా మీరు ఇప్పుడే కదా, మొన్ననే మీకు బోధించాను కదా, మొన్ననే మీకు ప్రకటించిన వెళ్ళాను కదా, కొంతకాలం అయింది కదా, ఇంతకాలం మీ మధ్య ఉండి సువార్తను మీకు ప్రకటించాను కదా, సత్య సువార్తను, నీతి సువార్తను, రక్షణ సువార్తను మీకు ప్రకటించి వెళ్ళాను కదా, ఇంతలోనే ఇంత కొద్ది సమయంలోనే మీరు ఇంత త్వరగా మీరు వేరొక సువార్త తట్టు తిరిగిపోవటం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే గలతీ ప్రాంతంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘంలో విశ్వాసులు భిన్నమైన సువార్త తట్టుకు, ఇప్పుడు కూడా పెంతుకోస్తు వారు భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుతున్నారా అని అనిపిస్తున్న దినాలు. భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుతున్నారా? ఒక ప్రతిష్ఠితలో, ఒక సమర్పణలో ఉన్న పెంతుకోస్తు వారు కూడా ఒక భిన్నమైన సువార్త తిరుగుతున్న దినాలుగా కనబడుతున్నాయి. గలతీ 1:7 చూస్తే, అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. చూసారా ఏమంటున్నాడు? భిన్నమైన సువార్తకు మీరు తిరిగిపోతే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరిచేవారు ఉన్నారు, కొందరున్నారు. పౌలు గారు అపోస్తలుడు మొదటి అధ్యాయంలోనే, ప్రారంభంలోనే ఆయన వేదనంతా వెళ్ళబోసుకుంటున్నాడు. ఆయన హృదయం అంతా ఆయన విప్పుకుంటున్నాడు. అయ్యో గలతీలారా, ఎంత పని జరిగింది! ఇంత త్వరగా మీరు తిరిగిపోతారా? ఇంత త్వరగా తిరిగిపోతారా? ఇంత త్వరగాన కొంతమంది త్వరగా తిరిగిపోతున్నారు. ఇక్కడ దేవాలయంలో ప్రతిష్టతో, సమర్పణతో వివాహాలు, ఇక్కడ దిగిన తర్వాత పక్కకు వెళ్ళిపోయి మళ్ళీ అన్ని వేసుకొని రిసెప్షన్లో. ఇంత త్వరగా మీరు తిరిగిపోతున్నారు. ఇంత త్వరగా మీరు తిరిగిపోతున్నారు. ప్రతిష్ఠిత నుంచి, సమర్పణ నుంచి, దాని నుంచి మీరు కొంతమంది ఒక మాటతో సెలవిచ్చి, ప్రతిష్ఠ లేదు, నేను తీసుకుంటానండి, తప్పకుండా నేను ప్రభు కొరుకుంటానండి. కానీ త్వరగా ఇంత త్వరగా పోనీ ఇంత చెప్పిన వెంటనే భార్య భర్తలు వచ్చారు. భర్త మారు మనసు పొందాడు. నాకు మీరు బాప్తిసం ఇవ్వాలండి అన్నాడు. ఒక దైవ సేవకుని దగ్గరికి ఒక మారు మనసు పొందిన వ్యక్తి వచ్చారు. వచ్చి, అయ్యగారు నాకు మీరు బాప్తిసం ఇవ్వండి, దేవుడు నన్ను దర్శించాడు, నాకు బాప్తిసం కావాలన్నాడు. సరే బాబు, మంచిదని అతన్ని సిద్ధపరుస్తూ ఉంటే అతనితో పాటు ఆయన భార్య కూడా వచ్చింది. నాకు కూడా ఇవ్వండి అయ్యగారు అంది. అప్పుడు దైవజనుడు చెప్పాడు, అమ్మా ఇతడు మారు మనసు పొంది తీసుకుంటున్నాడు, మీరు కూడా మారు మనసు పొందితే తీసుకోవాలి. లేదు మారు మనసు పొందేనండి. అమ్మ మరి సమర్పించుకుంటారా? సమర్పించుకుంటారు. దానికి మీరు సమ్మతమేనా? సమ్మతమే. మరి మీరు వెనక్కి తిరిగిపోతారేమో. లేదు తిరగను, నేను సమర్పించుకున్నాను, నేను కూడా ఉంటాను. కానీ కొంతకాలం ఉంటే మంచిది.
మీరు ఆగండి అమ్మా అంటే, లేదు లేదు మా హస్బెండ్తో పాటు నేను తీసుకుంటాను. ఇట్లా కలిసి తీసుకోవడం బాప్తిసం అనేది ఏదో సినిమా చూసి పక్క పక్కన కూర్చొని సినిమా చూడడం కాదండి. లోకంలో అది కోరుకుంటారు, సీట్లు కోరుకుంటారు, పక్కనే ఉండాలి, మేము కూడా ఉండాలి. అట్లా రక్షణ విషయం అలా కాదు. నిజముగా మారు మనసు పొందితే, నిజముగా మారు మనసు పొందితే అది కనబడాలి. ఆయనలో కనబడుతుంది. అమ్మా నీలో కనబడలేదు అంటే, లేదు లేదు నాకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, నేను ఇద్దరు కలిపి తీసుకుంటాం. అమ్మ ఉండగలుగుతారా, నిలబడగలుగుతారా, నిలబడతాను, ఉంటాను, మంచిది, అంతే. బాప్తిసం తీసుకున్నారు, అదే రోజు వెళ్ళిపోయి మళ్ళీ అన్ని పెట్టేసుకున్నారు. ఎందుకు ఇంత ఇది? పౌలు అపోస్తలుడు అంటున్నాడు, మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్త తిరిగిపోతుంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్తకు మీరు తిరిగిపోతున్నారు. గలతీ సంఘానికి సమస్య ఉంది, కొరింథీ సంఘానికి సమస్య ఉన్నాయి. ఇట్లా కొన్ని సంఘాల సమస్యలు చెప్తూ ఉన్నాడు. చూడండి ఇప్పుడు గలతీ 1:8, నేను మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనా పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఆమేన్. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూసారా? మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనా, అంటే మేము బుద్ధి చెప్పి మేము గడ్డి తిన్నా అని అర్థం. ఇంకొక భాషలో చెప్పాలంటే, మీ దగ్గరికి వచ్చి మీకు సత్య సువార్తను చెప్పాము, సత్య సువార్తను చెప్పిన తర్వాత ఆ ఇప్పుడు మీకు చెప్పిన సువార్త కాకుండా ఇప్పుడు మేము మరొక్క సువార్తను గాని తీసుకొని వస్తే, ఇది సత్యమని మీకు చెప్పాను, ఇప్పుడు అది కాదు, అది కాదు, ఇది సత్యమని మళ్ళా చెప్తే, అలాగే నేను చెప్పినా, పౌలు చెప్పినా, శీలా చెప్పినా, బర్నబా చెప్పినా, తిమోతి చెప్పినా, అందుకే పౌలు అంటున్నాడు వి అంటున్నాడు, ఐ అంటలేదు, మేము అంటే నేను, నాతో పాటు ఉన్న బృందము, ఎవరు ఈ సువార్త కాక వేరొక సువార్త చెప్పినా, అంటే ఈవెన్ ఇన్క్లూడింగ్ హిమ్, అతన్ని కలుపుకొని చెప్తున్నాడు. అంటే ఇదే సువార్త, మీకు చెప్పబడింది ఒకటే సువార్త, సువార్త సత్యం ఒక్కటే. ద ట్రూత్ ఆఫ్ గాస్పెల్ ఈజ్ వన్, దట్స్ నెవర్ చేంజ్. ద ట్రూత్ ఆఫ్ గాస్పెల్ ఈజ్ వన్. సువార్త సత్యము ఒకటే, సువార్త ఒకటే. దాన్ని మార్చడానికి, చేర్చడానికి, కలపడానికి ఏమీ లేదు ఇంకా. పౌలు అంటున్నాడు, నేను చెప్పిన సువార్తను ఎవరైనా కాదు, మొట్టమొదటి మళ్ళా మేమొచ్చి ఇంకొక సువార్తని చెప్పినా అని మొదట, అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు మారిపోతుంది. పెంతెకోస్తు సత్యాలు కూడా మారిపోతున్నాయి. మొదటి సత్యం వేరు, మొదటి జనరేషన్ సత్యం వేరు, రెండవ జనరేషన్ సత్యం వేరు, మూడవ జనరేషన్ సత్యాలు వేరు, మారిపోతున్నాయి. పౌలు అంటున్నాడు, మేము కూడా చెప్పినా అంటున్నాడు. తనను కలుపుకుంటున్నాడు. ముందు ఏమంటున్నాడు అక్కడ చదవండి. గలతీ 1:8 అంటున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను, రెండోది పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటిస్తే. ఎందుకంటే పడద్రోయబడిన దూత ఎవరో కాదు, లూసిఫర్, అపవాది. వాడు పరలోకం నుంచి పడద్రోయబడ్డాడు. కాబట్టి సువార్త, ఈ సువార్త కాక ఇంకా ఏది సువార్తను మేము చెప్పినా పరలోకం నుంచి ఒక దూత కూడా వచ్చి, అంటే అర్థం ఏమిటంటే ఈ కడవరి దినాల్లో అలా చెప్తారు సువార్తని. దేవుడు నన్ను పంపించాడు, నేను పరలోకం నుంచి వచ్చాను, పరలోకాన్ని చూశాను. ఎంత మాట! ఒక ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు నేనే అన్నాడు ఆయన, బ్రెన్హామ్. నేనే యేసుక్రీస్తుగా, ఇప్పుడు కలియుగంలో చివరి యుగంలో నేనే వచ్చాను, నేనే క్రీస్తు అంటున్నాడు అక్కడ. అదొక సువార్త చెప్తున్నాడు. భయంకరంగా అంటే పరలోకము నుంచి వచ్చిన దూత నేనని చెప్పుకుంటున్నాడు, కానీ వేరే సువార్త చెప్తున్నాడు. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితో? ఆ మధ్య కొంతకాలం క్రితం అమెరికాలో ఒక దుర్బోధ బయలుదేరిందంట. ఆ దుర్బోధకుడు అందరినీ ఒక పెద్ద రిసార్ట్కి రమ్మని చెప్పాడంట. వచ్చిన తర్వాత అక్కడ అందరూ కూడా నాట్యం చేస్తున్నారంట. నాట్యం చేస్తున్నప్పుడు ఒక రకమైన ఇంజెక్షన్స్ అందరిని తీసుకోమని చెప్పాడంట. వారు ఇది ఆరాధన అనుకోని, ఆరాధన, దీని ద్వారా మనం ఇంకా శరీరం ఉత్తేజమై మనం అంత ఆనందించి పరలోకములో తేలిపోతామంటే
అందరూ ఆ ఇంజక్షన్లు తీసుకున్నారంట. ఎంత భయంకరమైన భక్తి చూడండి. భక్తి వికటహాసం అంటే ఇదే. కొందరు చనిపోయారు. వెంటనే పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ ఎళ్ళింది. వాళ్ళొచ్చి అతను అందరిని అరెస్ట్ చేసుకొని వెళ్లారు. చూడండి ఎంత భయంకర అతను ప్రార్థన చేస్తే కార్యాలు జరిగాయి. కానీ చివరికొచ్చేసరికల్లా ఎండ్ రిజల్ట్ తెలిపోయింది. నేనే క్రీస్తునని చెప్పాడు. నేనే ప్రభువుని. లోకానికి నేను రాబోతున్నాను. ఇప్పుడు మీకున్న ప్రత్యక్షమయ్యాను. నేనే ప్రభునన్నాడు వాడు. కొందరు నమ్మారా? చూడండి ఎంత మాయ లోకం, ఎంత మనుషులు చూడండి. ఇటువంటి పరిస్థితుల లోకంలో ఉన్నాం. క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమైన విశ్వాసముగా వాక్య సత్యాన్ని గ్రహించి దుర్బోధలను, అబద్ధ బోధలను సంపూర్ణముగా మనం ఎదిరించే స్థితిలో మనం ఉండగలగాలి. పౌలు అపోస్తలుడు దీని విషయంలో గలతీ సంఘానికి కూడా తెలియజేస్తున్నాడు. గలతీ సంఘంతో అంటున్నాడు 9వ వచనం, మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒక్కటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. చూసారా? మేం ప్రకటించిన సువార్త కాక ఎవడైనా, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడవుతున్నాడు అనే విషయాన్ని పౌలు అపోస్తలుడు సూటిగా ఆరంభములోనే సంఘముతో హెచ్చరిస్తున్నాడు. సంఘానికి, గలతీ సంఘానికి. ఇలా మనం చూసుకుంటూ పోతే ప్రతి స్థలములో కూడా ఇంకా ఒకటి మాట, 1 యోహాను 1 మనం గమనించినప్పుడు 1 యోహాను 4:1 కూడా మనం గమనిస్తే అక్కడ కూడా భక్తుడైన శిష్యుడైన యోహాను గారు కూడా తెలియజేస్తున్నారు. 1 యోహాను 4:1 మనం గమనిస్తే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూసారా? అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళారు. ఈ మాట రాసి 2000 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి వారి యొక్క పనులు ప్రారంభం అవుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి. అందుకనే ఆ ఎఫెసీ సంఘం వీర అపోస్తలులు కాకపోయినా అపోస్తలుమని బోధించుకొని ప్రకటించుకుంటే వారిని పరీక్షించారు. వారు అబద్ధికులను కనుగొన్నారు. ఎఫెసీ సంఘం మనం చదివాం ప్రకటన 2:2లో. ఇక్కడ చెప్తున్న యోహాను గారు 1 యోహాను 4:1 మీరు తప్పకుండా పరీక్షించండి. తప్పకుండా మీరు, ఎందుకంటే అక్కడ అంటున్నాడు కిందన, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇది వరకే అది లోకములో ఉన్నది. చూసారా? చూసారా? క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇది వరకే అది లోకములో ఉన్నది. ఏది లోకములో ఉంది? క్రీస్తు విరోధి ఆత్మ లోకములో పనిచేస్తుంది. క్రీస్తు రాకమునుపే క్రీస్తు విరోధి ఆత్మ లోకములో పనిచేస్తుంది. అటు యోహాను గారైనా, ఇటు పౌలు గారైనా, అపోస్తులందరూ కూడా ఖచ్చితంగా సంఘాలను హెచ్చరిస్తున్నారు. సంఘాలకి చెప్తూ ఉన్నారు, జాగ్రత్త, మీరు వారి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, వారిని మీరు పరీక్షించండి. ఎందుకంటే అంటాడు కింద చూడండి 4:5, 1 యోహాను 4:5, వారి లోక సంబంధులు గనక లోక సంబంధులు అన్నట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. చూసారా? వారి లోక సంబంధులు, క్రీస్తు విరోధి ఆత్మ లోకములో పనిచేస్తుంది కనుక అబద్ధ ప్రవక్తులు, అబద్ధ బోధకులు వీళ్ళందరూ కూడా అంటే వారు లోక సంబంధులుగా వారు మాట్లాడతారు. మనము దేవుని సంబంధులము. చూడండి, చూసారా? 6వ వచనం, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలిసి కొనుచున్నాము. దేవునికి స్తోత్రం. మనము తెలిసి కొనుచున్నాము.
కనుక ఈ విధముగా ఎన్నో విషయాలు ఇక్కడ మనం ఈ యొక్క లోకంలో చూస్తే ఎన్నో విధంగా మనకు కనబడుతూ ఉంది. ఎన్నో విధముగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ 4వ వచనంలో పౌలు అపోస్తలుడు చాలా సూటిగా తెలియచేస్తున్నాడు. దేవుని సంఘమా, మనం ధ్యానించవలసిన విషయాలు కనుక ఎక్కువ సమయం ఇక్కడ నేను తీసుకుంటున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకొనుచూ ఉన్నాను. ఇది కడవరి కాలం. భ్రమపరచు క్రీస్తు విరోధి ఆత్మ లోకములో ఇదివరకే ఉన్నాడని యోహాను గారు చెప్తూ ఉన్నారు. ఇదివరకే, ఇంతకు మునిపే, క్రీస్తు పుట్టక మునిపే వాడు ఉన్నాడు. క్రీస్తు విరోధి ఆత్మ పని చేస్తుంది. ఇప్పుడు సంఘాల మీదకి క్రీస్తు విరోధి ఆత్మ అసత్యాల చేత, అవాస్తవాల చేత, అబద్ధ బోధల చేత, తప్పుడు సిద్ధాంతాల చేత సంఘాన్ని పాడు చేసి క్రీస్తు యొక్క పవిత్రత నుంచి, సరళత నుంచి తప్పించాలని క్రియ చేస్తూ ఉన్నారు. అందుకనే మనం జాగరూకులమై, మెలకువ కలిగి, వాక్య సత్యాన్ని గ్రహించి, ప్రార్థనా జీవితముతో మనలో ఆత్మలను ప్రభువుకు అప్పగించుకొనొచ్చు మనము జీవించవలసిన దినాలు. దేవుని సంఘమా, దైవ జనాంగమా, కాబట్టి గమనించండి. ఈ వాక్యం పౌలు అపోస్తలుడు ఎంతో వేదనతో, భారముతో ఈ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అంటే సంఘం ఏ స్థాయిలో ఉండాలంటే, తప్పుడు బోధలు వచ్చినా, తప్పుడు సిద్ధాంతాలు వచ్చినా వాటిని ఎదిరించే స్థితిలో ఉండాలి. వాటిని గట్టిగా ఎదిరించే స్థాయిలో సంఘం ఉండాలి. కానీ అటువంటి వాటిని చేర్చుకోవటం కానీ, సహించటం కానీ, ఉండనివ్వడము కానీ అది ఏమాత్రం సంఘానికి మంచిది కాదు అనే విషయం మన ప్రకటన గ్రంథంలో తూతేర సంఘంతో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే సార్ది సంఘంతో కూడా కయ్యను బోధలు నీలో ఉన్నాయి, బిలాము మార్గము నీలో ఉంది, వాటిని తొలగించుకొని మారు మనసు పొందు అని చెప్పి ఆయన పెర్గమా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. తూతేర సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అబద్ధ బోధల గురించి, కయ్యను మార్గము గురించి, బిలాము మార్గము గురించి, చారత్వము, వ్యభిచారము, పాపము, విగ్రహములకు బలిర్పించిన వాటి విషయంలో ఇవన్నిట్లో కూడా సంఘాలను మోసపరచుచు అసత్యాలతో భ్రమపరుస్తున్న ఆత్మ భ్రమపరచుడు అనేకులను భ్రమలోకి తీసుకొని వెళ్తూ ఉన్నారు. కనుక దేవుని సంఘమా, మనం ప్రార్థనతో, విశ్వాసముతో వీటిని ఎదుర్కోవలసిన కడవరి కాలంలో ఉన్నాం. విశ్వాసమును కాపాడుకోవాలి. అందుకే విశ్వాసమును మనము కాపాడుకొందుము గాక. ఆమేన్. ఏ విశ్వాసం మనలో ప్రారంభించబడిందో, ఎప్పుడైతే విశ్వాసం మనలో అనేది చెక్కబడిందో, పునాది వేయబడిందో, విశ్వాసం అనే విత్తనం నాటబడిందో, ఆ విశ్వాసమునకు మన విధేయులమై, ఆ విశ్వాసమునకు కట్టుబడి, మన పెద్దలు పితరులు మనకు నేర్పించిన ఆ విశ్వాసమునకు మనం నుండి తొలగిపోక, ఏ శ్రమైన, కష్టమైన ఎంత వచ్చినా, మీరు పాతకాలం మనుషులు, మీరు పాతకాలం చింతకాయ పచ్చడి అని ఎంతమంది అన్నా, ఆ ప్రతిష్టలోనికి, ఆ సమర్పణలోనికి మనము, మన తరములు సాగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తనను వెంబడించుచున్న వారిని ఆయన చూచుచున్నాడు. వారికి గొప్ప శ్రేష్టమైన ఫలమును ఆయన ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆ రీతిగా దేవుని సంఘమా, మనం సిద్ధపడదాం. ఈ రీతిగా సువార్త విషయంలో కానీ, అలాగే మనకు అనుగ్రహించబడిన బోధల విషయంలో కానీ, పరిశుద్ధాత్మ విషయంలో కూడా గమనించి, అన్ని అందరూ భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ ఉందనుకోవడం కాదు. గమనించండి. అందుకని మీరు పొందని ఆత్మను కానీ మీరు పొందితే, మీరు అంగీకరించిన సువార్తను అంగీకరిస్తే, మేము ప్రకటించిన యేసుని మీ మధ్య ప్రకటించబడితే, మీరు జాగ్రత్తగా ఉండాలి సంఘం విషయంలో అని సంఘాన్ని ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో ఎందుకో తెలుసా? నేను మిమ్మలను క్రీస్తు అనే ఒక్క పురుషునికి, వధువు అనే సంఘాన్ని, కన్యక అనే సంఘాన్ని నేను ప్రదానం చేశాను కదా, మీరు దాని నుంచి తొలగిపోకూడదు కదా, ఆ పరిశుద్ధతలోనికి, ఆ సహవాసంలోనికి ఆ పురుషుని తట్టే మీరు చూడాలి కదా, వేరొక పురుషుని మీరు చూడకూడదు కదా, లోకం అనే పురుషుని, శరీరాశలు అనే పురుషుని, ఆ నేత్రాశ, జీవపు డమ్మం అనే పురుషుల్ని ఎవరిని మీరు చూడకూడదు కదా, మీరు ఆయన గురించే ఉండాలి కదా, ఆయన్నే ఎదుర్కోవాలి కదా, ఆయన్నే కలిగి ఉండాలి కదా, ఆయనతోనే ఉండాలి కదా, ఆయన చెంతే చేరాలి కదా, ఆయనే సంతోషపరచాలి కదా, నిన్ను చూచి ఆయన సంతోషించాలి కదా. ఈ రాజు నీ రాజు, అతన్ని సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు అంటున్నాడు.
ఇతడు నీ రాజు, ఇతడు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు అని చెప్పబడి. కనుక దేవుని సంగమా, సిద్ధపడదాం ప్రభు సన్నిధిలో. వాక్య సత్యముతో మనల్ని కట్టుకుందాం, కుటుంబాలను కట్టుకుందాం, సంఘాన్ని కాపాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రీతిగా ఈ దినం సాయంకాల సమయంలో మరొక్కసారి ఈ వాక్య సత్యమును గ్రహించడానికి నాయన, ప్రతి వారికి నాయన, ప్రతి వారి మనస్సును తెరవండి, హృదయాన్ని తెరవండి. వాక్యము సంఘములో, బోధలు సంఘములో సంపూర్ణంగా సత్య సువార్త ప్రకటించబడుతూ ఉండగా దానికి వ్యతిరేకముగా క్రీస్తు విరోధి ఆత్మ పని చేయుచున్న కాలంలో ఉన్నామని, కనుక విశ్వాసమును కలవరపడక, ఎవరు ఎంతగా అపహాస్యము చేసిన, ఎగతాళి చేసిన, నమ్మిన ఈ సిద్ధాంతం, నమ్మిన ఈ సత్యాన్ని విడువక, ప్రభువా నువ్వు నమ్మదగిన వాడు, ఈ వాగ్దానములు నమ్మదగినవి, అంతవరకు నమ్మకముగా ఉండాలని, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనమని సెలవిచ్చిన వాడా మీరేనైనా. ప్రతి వారి అంతరంగాన్ని శుద్ధీకరించి, విశ్వాసములో బలపరిచి, ఈ సంపూర్ణ సత్యములో స్థిరపరిచి, వాక్య సత్యములో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎలీషమ్మ గారిని కనికరించండి, మీ దాసురాల్ని కరుణించండి నాయన, స్వస్థపరచండి. యెహోవా ఈరే, సమకూర్చేవారు మీరే, యెహోవా రాఫా, స్వస్థపరిచేవారు మీరే అని ప్రభువా మీ సన్నిధిని ఆశ్రయిస్తున్నాం. మీ దాసురాల్ని కరుణించండి, కనికరించండి, పరిపూర్ణ స్వస్థత ఇచ్చేయండి ఆయన. అలాగే ఇంకా ఎంతమంది అయితే ఈ ప్రార్థన సహాయం కోరి ఉన్నారో వారందరి పట్ల కృపను చూపించండి. శోభాశిస్తును కూడా కనికరించండి ప్రభువా, మీరు స్వస్థపరచండి. ఆ బలహీనత నాయన, గాలి బలహీనత నుంచి మీరు స్వస్థత అనుగ్రహించిన ఆయన, ఏ బలహీనత రాకుండా మీరు సంపూర్ణంగా స్వస్థపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇంకెవరైనా కుటుంబాలలో ఏ బలహీనతలో ఉన్నా వారందరినీ కనికరించండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యము దయచేసి మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని వేడుకొనొచ్చు. సాయంకాల కోడికను దీవించిన ఆయన ఆశీర్వదించేందుకు స్తోత్రాలు. ఈ వాక్యం అందరూ దిమలో ఫలింపచేయండి. ప్రతి కుటుంబాన్ని వాక్యముతో కట్టండి. నీ వాక్యమే మాకు జీవాధారం. అలాగే లవీనా సహోదరి నాయన గాయపడి గాయముతో ఉండగా బిడ్డను ముట్టి స్వస్థపరచండి. నీ అద్భుతమైన దివ్యమైన హస్తము చాపి లవీనాని మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాము నాయన. ధైర్యపరచండి. నీ అద్భుతమైన అదృశ్యమైన దక్షిణ హస్తము నాయన, మమ్మల్ని ఆదుకునే నీతి అని మీ దక్షిణ హస్తము ఆ బిడ్డ మీద చాపి మీరు లేవనెత్తి గాయాన్ని కట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తాం. అలాగే ఏ బిడ్డలు నాయన ఏ బలహీనతలో ఉన్నా అద్భుతమైన మీ కుడి చేయి చాచి నాయన, నీ బాహుబలము చేత నీ ప్రజలను మీరు నడిపించిన వాడు, పోషించిన వాడు, సంరక్షించిన దేవుడు. కనుక బిడ్డలను కూడా మీరు ధైర్యపరచండి, పోషించండి, స్వస్థపరచ నడిపించమని ప్రార్థిస్తున్నాను. అందరి పట్ల కృపను చూపించి నాయన మీరే సహాయం చేసి దీవించమని, అన్ని విషయంలో నా సంఘాన్ని ఇంకా ఆత్మలో బలపరిచి ఆత్మలో వర్ధిల్లుటకు సహాయము దయచేయమని దేవా. ప్రతి ఒక్క కుటుంబ వాక్యముతో కట్టబడి, వాక్యముతో నిర్మించబడి, వాక్యముతోనే ఆయన వాక్యములో ఆనందిస్తున్నాయన కుటుంబంలో బిడ్డలు, పిల్లలు, చంటి బిడ్డలు, శిశువులు, యవనస్తులు, ప్రభువా వృద్ధులు, పెద్దలు నాయన అందరూ కూడా నాయన ఈ వాక్యమునకు లోబడి వాక్య సత్యాన్ని గ్రహించి వాక్యముతో కట్టబడి ప్రతి విధమైన అసత్యాలను, ప్రతి విధమైన ప్రభావాన్ని, దురాత్మ సంబంధమైన శక్తులను నీ వాక్యము చేత వాటిని జయించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఏదో అరణ్యములో ఇది వ్రాయబడి ఉన్నది, ఇది వ్రాయబడి ఉన్నదని మీరు ప్రభువా వాక్యము ద్వారా సమాధానం ఇచ్చి జయించిన ప్రభువా మమ్మలను కూడా జయించి మేము కూడా నామములో జయిస్తామని సెలవిచ్చావు కనుక అలాగే వాక్యము ద్వారా వాక్య శక్తితో జయము పొందుకోవడానికి సహాయం దయచి. ఇంకా రక్షణ పొందిన వారిని దర్శించండి, ఆలస్యం చేయక వారు రక్షణ పొందుకొని మీ సన్నిధిలో మీ రాకడ కొరకు సిద్ధపడే కృప దయచేయండి. ఇలా కుటుంబాలన్నింటినీ నడిపించండి, మీరు మహిమ పొందండి. అల్పు నన్ను కుటుంబాన్ని కూడా కనికరించండి. నీ సన్నిధిలో నీ పరిచర్య తొదముట్టించడానికి నీ సంపూర్ణమైన సేవలు నడిపించమని ప్రార్థిస్తున్నాను.
ఇలాగ మా కొరకు కూడా ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ సంఘం అంతటిని ఆశీర్వదించి దీవించండి. నీ కృపలో ఇంకో నూతన పరచమని ప్రార్థిస్తున్నాం. మా ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘాలను, సంఘ కాపురులను, విశ్వాసులందరినీ మీరు భద్రపరిచి కాపాడారు. నాయకులను, సేవకులను, పరిచారకులను దీవించి కాపాడారు. ఈ సంపూర్ణ సత్యము నాయన, ఈ సత్యమే కొనసాగించినట్లుగా నాయకులను మీరు బలపరచారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా యేసయ్యా, మాదిరికరమైన నాయకులు మాకు దయచే, మాదిరికరమైన సేవా నాయకులను మాకు దయచే. మీరే బలపరిచి దీవించండి. కృపతో జ్ఞాపకం చేసుకోమని ఆశీర్వదించమని ప్రభువా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ నామాన్ని స్తుతిస్తూ గతకాలం బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం, నెమ్మది, విశ్రాంతి ఇచ్చి దీవించమని, నీ కాపుదల భద్రపరిచి నడిపించమని, ఉదయకాలంలో కృపతో మమ్మల్ని ఎదుర్కొని నడిపించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయం, సహవాసం, సమాధానం ఆయన సన్నిధిలో కొన్ని మనకును, సర్వలోకంలో వ్యాపించిన సకల పరిశుద్ధులకును, మన సంఘమునకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మంచిది. రేపు ఉదయం 11 గంటలకు యథావిధిగా మనకు స్త్రీల సమాజ కూడిక ఉంటుంది కనుక దయచేసి స్త్రీలందరూ కూడా గమనించాలి. మనం చేస్తున్నాం. రేపు బెస్తవారం కనుక, రేపు గురువారం కనుక రేపు ఉదయం 11 గంటలకు స్త్రీల మీటింగ్ ఉంటుంది. అలాగే రేపు సాయంత్రం 7 గంటలకు యథావిధిగా మనకి లైవ్ స్ట్రీమ్ల మీటింగ్ ఉంటుంది. దయచేసి అందరూ ప్రార్థించండి, పాల్గొనండి. దేవుని కృప మనకు తోడే నడిపించును గాక. ఆమేన్.